శ్రీ మహాగణపతయే నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్త శుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. హృత్పుండరీకమధ్యస్థాం ప్రాతః సూర్యసమప్రభాం పాశాం కుశధరాం సౌమ్యాం వరదాభయహస్తకాం త్రినేత్రాం రక్తవసనాం భక్తకామదుఘాం భజే. విద్యాక్షమాలా సుఖపాలముద్రా రాజత్కరాం కుందసమానకాంతిం ముక్తాఫలాలం కృతశోభితాంగీం బాలాం స్మరేద్వాङ्मयसिद्धिहेतोः. ప్రకాశమానాం ప్రథమే ప్రయాణే ప్రతిప్రయాణేప్యమృతాయమానాం అంతఃపదవ్యామనుసంచరంతీం ఆనందరూపామబలాం ప్రపద్యే. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. सच्चिदानन्दरूपां तां गायत्री प्रतिपादितां नमामि ह्रीमयीं देवीं धियो नः प्रचोदयात्. अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनस्यम्भुः भगवान् बादरायणः. श्रीगुरुभ्यो नमः. శ్రీ పరదేవతా స్వరూపులరా, నిన్నటి రోజున దేవతలకు మహిషాసురునకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు పరాజయమైపోయినారు. స్వర్గాధిపత్యము మహిషాసురుడికి దక్కింది. దేవతలందరూ కూడాను కొండకొకరు గుట్టకొకరు చొప్పున ఎక్కడికి అవకాశం ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి తలదాచుకుంటూ ఉన్నారు. ఈ దానవుల కంట దేవతలు పడితే వాళ్ళను చంపడం కానీ లేదా బానిసలుగా మార్చుకొని ఊడిగం చేయించడం కానీ ఈ మహిషాసురుడు చేస్తూ ఉన్నాడు. అందువల్ల వాళ్ళు చాలా జాగ్రత్తగా అడవులలో కొండలలో గుట్టలలో ఉంటూ ఉన్నారు. ఇట్లా కొంతకాలమైన తరువాత వారు ఒక్కొక్కరు శ్రీ బ్రహ్మదేవుడి దగ్గరికి చేరారు. ఆ బ్రహ్మదేవుణ్ణి అనేక రకాలుగా కూడాను వాళ్ళు ప్రార్థించారు. ఓ బ్రహ్మదేవా, నీవు తండ్రివి, మేము నీ పిల్లలము. మాకు ఇంత కష్టాలు ఆపదలు వచ్చినప్పటికీ నీకు ఏమాత్రము చీమ పుట్టినట్టయినా లేదే. ఇట్లా చేస్తే ఎట్లా? మమ్మల్ని నీవు కష్ట సమయంలో ఆదుకోవాలి కదా. ఇలా ఉపేక్షించడం మంచిదేనా అని చెప్పంటారు. అంటూ అమరభువన రాజ్యం తేన భుక్తం నితాంతం మఖహవిరపి యోగ్యం బ్రాహ్మణైరాద్ దదాతి స్వరతరు వరపుష్పం సేవతే సౌ దురాత్మా జలనిధి నిధిభూత దామసౌ. ఆ మహిషుడు స్వర్గాన్ని ఆక్రమించాడు.
యజ్ఞాలలో ఆవిర్భాగాలను తీసుకుంటూ ఉన్నాడు. దిక్పాలకులు అంత ముందున్నటువంటి దిక్పాలకుల స్థానంలో తన వాళ్లను నియమించుకున్నాడు. పారిజాత కుసుమాలను తను ఉపయోగించుకుంటూ ఉన్నాడు. అట్లాగే కామధేనువు పాలను కడుపారా తాగుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా నీకు తెలుసు, కానీ ఎందుకో నీవు మౌనంగా ఉన్నావు. ఇట్లా జరగటం న్యాయమా? ఇది ధర్మమేనా? బ్రహ్మదేవుడు అయినటువంటి నీవే ఇట్లా ఉంటే ఇక మాకు రక్షణ కలిగించేదెవరు? నో చేద్వయం దావమహాగ్నిపీడితా కం శాంతికర్త మనంత తేజసం. ఏదో ఒకటి చెయ్యి, మమ్మల్ని రక్షించు, లేదంటే నుయ్యో గొయ్యో చుట్టుకుంటాం. కార్చిచ్చులో ప్రవేశించడమో లేక మహాసముద్రంలో దుకటమో తప్ప మాకు మరొక దారి లేదు అని చెప్పి అంటారు. ఈ విధంగా దేవతలు దీనాతిదీనంగా ప్రార్థించేసరికి బ్రహ్మదేవుడికి మనస్సు కలిగింది. చిన్నగా ఓదార్పుగా ఇట్లా అంటాడు, కిం కరోమి సురాః కామం దానవో వరదర్పితః స్త్రీబధ్యోసౌ న పుంవంధ్యో విధేయం తత్ర కిం పునః. ఓ దేవతలారా, మహిషాసురుడు వరము చేత దర్పంగా ఉన్నాడు, గర్వితుడుగా ఉన్నాడు. పురుషుల చేతిలో అతడికి చావులేదు, స్త్రీ చేతిలో మాత్రమే చస్తాడు. దీనికి మనము ఏదైనా మార్గము ఆలోచించాలి. నేను మాత్రము ఏమి చేయగలుగుతాను? అందరం కలిసి శంకరుడితో ఆలోచిద్దాం. ఆ తర్వాత విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ఆయనను అడుగుదాం. బాగా ఆలోచించి ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొందాం అని అందరినీ వెంటబెట్టుకొని కైలాసానికి వెళ్తాడు బ్రహ్మదేవుడు. శంకరుడు కూడా దివ్య దృష్టితోటి ఇది తెలుసుకొని ఎదురు వచ్చి ఆహ్వానిస్తాడు. పరస్పరం కుశలాలు అయ్యాక ఈ మహిషాసురుడు చేసినటువంటి చెడు పనులను గురించి శంకరుడు తెలుసుకుంటాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు అంటాడు కదా, ఓ శంకర, ఇప్పుడు దేవతలకు వచ్చినటువంటి ఈ ఆపదను పోగొట్టడానికి నీవే సమర్థుడవు, దేవతలను కాపాడాలి, ఆ భారము నీదేను అని చెప్పు అంటాడు. అప్పుడు ఒక్కసారి శంకరుడు నవ్వుతాడు. నవ్వి, భవతైవ కృతం కార్యం వరదానాత్ పురా విభో అనర్థం చ దేవానాం కిం కర్తవ్యమతః పరం. ఓ బ్రహ్మదేవా, ఆ మహిషుడికి వరం ఇచ్చింది నీవు, ఇంత అనర్థాన్ని తెచ్చిపెట్టింది కూడా నీవే. ఇప్పుడు మనం ఏం చేయాలి, దేవతలను ఎలా కాపాడాలి అని చెప్పి నన్ను అడిగితే నేను మాత్రం ఏం చేయగలుగుతాను? ఇప్పుడు మహిషాసురుడు స్త్రీ చేతిలోనే చచ్చిపోతాడు అంటున్నారు మీరు. కానీ అతనిని చంపగలిగిన స్త్రీ మాత్రం మన దగ్గర ఎక్కడ ఉన్నది? నా భార్య అయినటువంటి గౌరీదేవి కానీ, నీ భార్య అయినటువంటి సరస్వతీదేవి కానీ, లేకపోతే ఇంద్రుని భార్య అయినటువంటి శచీదేవి కానీ, వీళ్ళు యుద్ధరంగానికి వెళ్ళి యుద్ధం చేయటానికి తగినటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళు కాదు కదా.
అందువల్ల ఇప్పుడు మనం కూడా ఏం చేద్దాం? అందువల్ల మనందరము కలిసి వైకుంఠానికి వెళ్ళి విష్ణుదేవుడిని ప్రార్థిద్దాం. అతను బుద్ధిమంతులలో ఎలా బుద్ధిమంతుడు, మంచిగా ఉపాయాలు చెప్పడంలో నేర్పరి. అందువల్ల మనం అక్కడికి వెళ్దాము అని చెప్పి శంకరుడు, బ్రహ్మదేవుడు, మిగిలిన దేవతలందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళడం జరుగుతుంది. సింహద్వారం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి జయుడు, విజయుడు అనేటువంటి వాళ్ళు వీళ్ళను చూచారు. చూచి ఆ ద్వారపాలకులలో ఒకరు లోపలికి వెళ్ళి ఇలా శంకరుడు, బ్రహ్మ, దేవతలు వచ్చినట్లుగా తెలియజేస్తారు. అప్పుడు విష్ణువు కూడాను ఆ వార్త విని ఎదురుగా వచ్చి వీళ్ళకి ఆహ్వానం చెప్పి లోపలికి తీసుకొని వెళ్తాడు విష్ణుమూర్తి. అంతేకాకుండా మీరు రావడానికి కారణం ఏమిటి అని చెప్పి కూడా అంటారు. దేవదేవ జగన్నాథ సృష్టి స్థిత్యంత కారక దయా సింధో మహారాజా త్రాహి నః శరణాగతం. ఓ దేవాధిదేవ, జగన్నాయక, సృష్టి స్థితి లయ కారక, దయా సింధు, మహారాజా, శరణాగతులము మేము, మమ్మల్ని రక్షించు అని చెప్పి ఒకే కంఠముతోటి దేవతలందరూ కూడాను ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. అప్పుడు విష్ణుమూర్తి అంటాడు కదా, చింతాతురాః కథం జాత విషణ్ణా దీనమానసాః బ్రహ్మరుద్రేణ సహితాః కార్యం ప్రభూత సత్వరం. ఓ దేవతలారా, రండి, లోపలికి రండి, యథోచితంగా మీకు అనుకూలమైనటువంటి ఆసనాల మీద కూర్చోండి. మీరందరూ కూడాను ఒకేసారి ఇలా వచ్చారు అంటే ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది. మీరంతా కూడాను దుఃఖితులుగా ఉన్నారు, దీనులుగా ఉన్నారు, ఏదో వ్యాకులతతో బాధపడుతున్నట్లుగా ఉన్నారు. కారణం చెప్పవలసింది. నేను చేయగలిగింది ఏమన్నా ఉంటే చేసి మీకు వచ్చినటువంటి ఆపదను పోగొట్టగలుగుతాను అని చెప్పి అంటాడు విష్ణుమూర్తి. అప్పుడు వాళ్ళు అంటారు కదా, ఈ మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు కదా, వాడు చాలా పాపాత్ముడు, మమ్మల్ని చాలా ఘోరంగా బాధిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా స్వర్గలోకాన్ని జయించి ఇంద్ర పదవిని అధిష్ఠించాడు. మేమంతా కూడాను వేరు వేరు చోట్లకు వెళ్ళి అక్కడ తలదాచుకుంటూ ఉన్నాము. అనుక్షణం కూడాను చాలా భయపడుతూ ఉన్నాము. ఈ బ్రహ్మదేవుడిచ్చిన వరం ఇంత చేసింది, వాడికి పురుషుల చేతిలో చావు లేదు. అందువల్ల ఏమి చేయాలా అనేది తోచగా మీ దగ్గరకు వచ్చాము. మీరే ఏదైనా ఉపాయం ఆలోచించి మహిషాసురుడి బాధను తొలగించవలసింది అని చెప్పి అంటారు. అంతేకాక సమర్థోసి సమర్థత్వం దైత్య మాయా విశారద కురు కృష్ణ వధోపాయం తస్య దానవమర్దన. ఓ మధుసూదన, నువ్వు రాక్షసుల మాయలన్నీ కూడా తెలిసినటువంటి వాడివి. వారి మాయలకు అనుగుణంగా నీవు కూడాను మాయలు చేయగలిగినటువంటి వాడవు.
రాక్షసులందరినీ కూడాను చంపే సామర్థ్యం ఉన్నటువంటి వాడు. ఎందుకంటే ఈ మహిషాసురుడి కంటే కూడా ఎంతో గొప్ప బలవంతులైనటువంటి రాక్షసులను నీవు చంపడం జరిగింది. నువ్వు అన్ని రకాలుగా కూడా సమర్థుడవు. అందువల్ల నీవు కల్పించుకోకపోతే మాకు దిక్కు లేదు. మహిషాసురుని చంపగలిగిన స్త్రీ ఎవరా అని చెప్పి ఆలోచిస్తున్నాము. పార్వతీయ, సరస్వతీదేవా, సచీదేవా అని ఆలోచిస్తున్నాము. కానీ వాళ్ళల్లో ఎవరికి కూడా మహిషాసురుని చంపగలిగినటువంటి శక్తి ఉన్నట్లుగా కనపడటం లేదు. అందువల్ల నీవే ఆలోచించి ఈ దేవకార్యాన్ని చక్కబెట్టవలసింది. ఎందుకంటే నీవు మాకు అధినాయకుడవు, మేము నీ భక్తులము కాబట్టి మా పట్ల వాత్సల్యం కూడా కలిగిన వాడవు. దేవతలు ఇలా మొరపెట్టేటప్పటికీ విష్ణుమూర్తి ఏమీ తెలియనట్టుగా చిరునవ్వులు చిందించాడు. తర్వాత మెల్లగా ఇట్లా అంటున్నాడు, అద్య సర్వసురాణాం వై తేజోభిరూపసంపదా ఉత్పన్నా చేద్వరారోహ సా అన్యాత్తం రణే బలాత్. ఓ దేవతలారా, మీ సకల దేవతల యొక్క అంశాలను, తేజస్సులను, శక్తులను మిళితమై ఒక స్త్రీమూర్తిగా ఏర్పడినట్లయితే ఆవిడ ఈ మహిషాసురుణ్ణి యుద్ధరంగంలో ఎదిరించి చంపగలుగుతుంది. అందువల్ల సర్వశక్త్యంశ సంపన్నురాలై, అంటే దేవతలందరి శక్తులను కలిగినటువంటిదై మహామాయావి అయినటువంటి ఆ మహిషాసురుని ఈమె మట్టు పెట్టగలుగుతుంది. అదొక్కటే మార్గము అని చెప్పి అంటాడు. అని దేవతలారా, కాబట్టి మీరేం చేస్తారంటే మీ తేజో అంశాలను ప్రార్థించండి. మీ తేజో అంశాలతో పాటు త్రిమూర్తులను కూడా ప్రార్థించండి. దేవతల యొక్క అంశాలు మొత్తము, త్రిమూర్తుల యొక్క అంశాలు, శక్తులు మొత్తము ఒక శక్తిగా ఏర్పడి ఒక స్త్రీ రూపిగా, ఒక స్త్రీ రూపిణిగా ఏర్పరచుకొని ఆమెకు సమస్త ఆయుధాలను కూడా మనం ఇద్దాం. త్రిశూలము మొదలైన ఆయుధాలు ధరించి సమస్త తేజస్సులను కూడినటువంటి, శక్తులను కూడినటువంటి ఆ స్త్రీమూర్తి మదగర్వితుడైనటువంటి ఈ మహిషాసురుణ్ణి తప్పగా సంహరిస్తుంది అని చెప్పంటాడు. ఈ విష్ణుమూర్తి చెప్పినటువంటి ఆలోచన దేవతలకు అందరికీ కూడా నచ్చింది. మొదటగా బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే తన ముఖము నుండి ఒక తేజోరాశి పుట్టినట్లుగా చేశాడు. అది చూడటానికి చాలా కష్టంగా ఉంది. పద్మరాగమణుల కాంతులతో ఉంది. మరీ చల్లదనము కాకుండా, మరీ వెచ్చదనము కాకుండా ఉండేటువంటి శీతోష్ణ స్థితులను ప్రసరింపజేస్తూ ఉన్నాయి ఆ కాంతులు. ఈ విష్ణుమూర్తి, శంకరుడు కూడాను ఆ బ్రహ్మ నుండి వచ్చినటువంటి తేజస్సును చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత శివుడి శరీరం నుంచి మరొక తేజో రూపం వచ్చింది. అది వెండిగా తలతల ధగధగలాడుతూ ఉంది.
కళ్ళు మినిమిట్లు గలుపుతూ ఉన్నాయి. చూడటానికి చాలా భయంకరంగా ఉంది. పెద్ద కొండలాగా ఉంది. చూడటానికి అది తమో గుణము మొత్తము కూడాను ఒక కొండ గుట్టలాగా ఏర్పడితే ఎట్లా ఉందో అలా ఉంది. అంటే శంకరుడి యొక్క తేజస్సు తమో గుణాన్ని కలిగి ఉన్నటువంటిది, బ్రహ్మదేవుని యొక్క తేజస్సు రజోగుణాన్ని కలిగి ఉన్నటువంటిది అన్నమాట. ఈ శంకరుని తేజస్సు బాగా వేడిగా కూడా ఉంది. ఆ తర్వాత విష్ణుమూర్తి నుంచి నీలం రంగులో మూర్తి భవించినటువంటి సత్వగుణములాగా చల్లని తేజస్సు వచ్చింది. అట్లాగే ఇంద్రుడి శరీరం నుంచి విచిత్రమైనటువంటి రంగులో సర్వగుణాత్మకమైనటువంటి తేజోరాశి ఏర్పడింది. ఇట్లాగే యముడు, కుబేరుడు, వరుణుడు మొదలైన వారి శరీరాల నుంచి కూడా తేజస్సులు బయటకు వచ్చేసినాయి. సమస్త దేవతల తేజస్సులు కూడా కలిసిపోయి ఒక తేజో రాశిగా, ఒక స్త్రీమూర్తిగా ఆకృతితో ఏర్పడింది. ఓ పెద్ద హిమాలయంలాగా దర్శనమిచ్చింది. అందరూ చూస్తుండగానే ఆ తేజోరాశి పూర్తిగా ఒక స్త్రీ ఆకృతిని ధరించింది. ఆమె సృష్టిలో ఉన్నటువంటి అందాలనన్నిటినీ ఒక చోట రాశిగా పోస్తే ఎట్లా ఉంటుందో అంత అందంగా ఉంది. అంతేకాకుండా ఈ జగత్తు అనేది సత్వ రజో తమస్సులతో కూడి ఉన్నటువంటిది. అలానే ఆమె కూడాను ఈ త్రిగుణాత్మకురాలుగా కనబడుతూ ఉన్నది. అంతేకాకుండా ఆమె సమస్త దేవతల నుండి కూడాను ఉద్భవించినటువంటి ఆమె 18 భుజాలను కలిగి ఉంది. ఆమె తన సౌందర్యముతో ఈ జగత్తు మొత్తాన్ని కూడాను మోహింపజేస్తూ ఉంది. అంటే ఆకట్టుకుంటూ ఉన్నది. అంటే అందరి దృష్టి తన మీదే పడినట్లుగా చేసుకుంటున్నది. ముఖము చూద్దామా అంటే తెల్లగా ఉంది. కళ్ళు చాలా చక్కగా నల్లగా ఉన్నాయి. పెదవులు ఎర్రగా ఉన్నాయి. అరచేతులు చూద్దామా అంటే చిగురుటాకులంతా సుకుమారంగా ఉన్నాయి. శరీరమంతా కూడాను దివ్యమైన ఆభరణాలు ఉన్నాయి. వాళ్ళు చూస్తుండగానే 18 చేతులు కాస్త క్షణాల్లో 1000 బాహువులు అయిపోయాయి. అంటే అష్టభుజ కాస్త అష్టాదశ భుజ కాక సహస్రభుజ అయింది. మహిషాసుర సంహారానికి పుట్టినటువంటి ఒక గొప్ప తేజస్విని మహాశక్తి ఈమె అన్నమాట. శ్వేతానన కృష్ణనేత్ర సంరక్తాధర పల్లవ తామ్రపాణితల కాంత దివ్యభూషణ భూషిత అష్టాదశ భుజా దేవి సహస్ర భుజమండిత సంభూతాసురనాశాయ తేజోరాశి సముద్భవ. ఈ విధంగా ఆమె మహిషాసురుని యొక్క సంహారం కోసము ఇలా సమస్తమైనటువంటి దేవతల యొక్క శక్తులతోటి ఆమె ఉద్భవించింది. ఇక ఆయా దేవతల యొక్క తేజస్సు ఆమెలో ఏ అవయవాలుగా రూపొందిందో ఇప్పుడు చెప్పుకుందాం.
శంకరుడి యొక్క తేజస్సు ఈ ఈ దివ్యవనిత యొక్క ముఖము అయింది. అది తెల్లగా ఉంది, శుభాన్ని కలిగిస్తూ ఉంది. యముడి యొక్క తేజస్సుతో ఆమె నల్లని పొడవైన పురులు ఏర్పడ్డాయి. పురులు అంటే తల వెంట్రుకలు. ఆమె యొక్క తలకట్టు చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇక అగ్నిదేవుడి యొక్క తేజస్సు కృష్ణ శ్వేత రక్త వర్ణాలతో, అంటే నలుపు, తెలుపు, ఎరుపు వర్ణాలతో 3 కన్నులుగా అయ్యాయి. ఇక ప్రాతఃసంధ్య, సాయం సంధ్య సంబంధించినటువంటి తేజస్సులు ఆమె కనుబొమ్మలు అయ్యాయి. ఆమె భ్రూలత మన్మధుడి ధనుస్సులాగా మెరిసిపోతూ ఉంది. వాయుదేవుడి యొక్క తేజస్సు చెవులు అయినాయి ఆమెకు. కుబేరుడి యొక్క తేజస్సు ఆ మహాదేవికి ముక్కు అయింది. చాలా స్నిగ్ధంగా నిగనిగలాడుతూ ఉంది, మనోహరంగా ఉంది. అట్లానే ఈ ప్రజాపతిని యొక్క తేజస్సుతో ఆ తల్లికి దంతాలు ఏర్పడ్డాయి. అవి చాలా చక్కగా దగ్గరగా పేర్చినటువంటి మల్లె మొగ్గల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇక అరుణ తేజస్సుతోటి ఆ అమ్మవారి యొక్క క్రింది పెదవి ఏర్పడింది. కార్తికేయుడి యొక్క తేజస్సుతోటి పై పెదవి ఏర్పడింది. విష్ణువు యొక్క తేజస్సుతోటి 18 భుజాలు ఏర్పడ్డాయి. అష్టవసువుల తేజస్సుతోటి చేతులకు వేళ్ళు వచ్చాయి. అవి కూడాను చిగురాకుల్లాగా ఎర్రగా పారదర్శకంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఈ చంద్రుడి యొక్క తేజస్సుతో ఆమె వక్షస్థల ప్రాంతము ఏర్పడింది. ఇంద్రుడి తేజస్సుతో నడుము భాగము ఏర్పడింది. వరుణుడి యొక్క తేజస్సుతో కాళ్ళు ఏర్పడ్డాయి. భూమి యొక్క తేజస్సుతో ఆమెకు కటి ప్రదేశము ఏర్పడింది. ఈ రకంగా ఆమె ఒక స్త్రీ రూపిణిగా అవతరించింది. చాలా శుభప్రదమైనటువంటి ఆకారంతో ఉంది. మనోహరమైనటువంటి సుందరమైనటువంటి రూపముతో ఉంది. మంచి గొంతును కూడా కలిగి ఉంది. ఆమెను చూచి దేవతలందరూ కూడా ఒక్కసారి చాలా సంతోషపడ్డారు. అంతేకాకుండా ఆ క్షణంలోనే ఆమె మహిషాసురుణ్ణి చంపితే ఎంత ఆనందము కలుగుతుందో అంత ఆనందాన్ని వాళ్ళు పొందారు. అంటే ఈ మహాదేవి తప్పనిసరిగా నరకాసురుణ్ణి చంపుతుంది, మన బాధలను పోగొడుతుంది అనేటువంటి ఒక గట్టి నమ్మకము ఆ అమ్మవారిని చూచిన తర్వాత దేవతలకు ఏర్పడిందన్నమాట. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడంటే సకల దేవతలను కూడా హెచ్చరిస్తూ ఏమంటే మీ ఆయుధాలను ఆభరణాలను కూడాను అమ్మవారికి సమర్పించాల్సింది అని చెప్పన్నాడు. ఎప్పుడైతే విష్ణువు ఆ విధంగా చెప్పాడో దేవతలు కూడా వెంటనే వాళ్ళ యొక్క ఆభరణాలను ఆయుధాలను కూడా అమ్మవారికి సమర్పించుకుంటూ ఉన్నారు. పాలసముద్రుడు ఏమి చేశాడంటే ఎర్రని రంగుతో ఉన్నటువంటి దివ్య వస్త్రాలను రెండింటిని ఆమెకి సమర్పించుకున్నాడు. అంతేకాకుండా చక్కటి ముత్యాల హారాన్ని కూడాను బహూకరించాడు. తలలో పెట్టుకునేటువంటి చూడామణి అనేటువంటి ఆభరణాన్ని కూడా ఇచ్చుకున్నాడు. అట్లాగే రత్నాలు పొదగబడి ఉన్నటువంటి కుండలాలను
కడియాలను కూడాను ఈ పాలసముద్రుడు అమ్మవారికి ఇచ్చి ఆమె ప్రసన్నతకు కారణమైనాడు. ఇక విశ్వకర్మ అనేటువంటి ఆయన ఎంతో ప్రసన్న హృదయంతో కేయూరాలను కంకణాలను ఆమెకు బహూకరించాడు. ఇక త్వష్ట అనేటువంటి ఆయన చక్కటి మృదువైన ధ్వనులను చేస్తున్నటువంటి నూపురాలను ఇచ్చాడు. మహాసముద్రుడు కంఠములో ధరించేటువంటి ఆభరణాన్ని ఉంగరాలను కానుకగా ఇచ్చాడు అమ్మవారికి. అంతేకాకుండా వరుణుడు ఎప్పుడూ కూడాను వాడిపోనటువంటి మంచి పరిమళముతో ఉండేటువంటి పుష్పమాలికలను అమ్మవారికి సమర్పించుకున్నాడు. హిమవంతుడు కూడాను వివిధ రకాల ఆభరణ రత్నాలతో పాటు మంచి మేలిమి జాతి సింహాన్ని కూడా ఆమెకు వాహనంగా బహూకరించాడు. ఈ విధంగా ఈ అమ్మవారు సమస్తమైన అలంకారములతోటి సకల ఆభరణాలతోటి ఆయుధాలతోటి ఉండి ఆ సింహం మీద అధిరోహించి ఉంది. ఆ సమయంలో శ్రీహరి ఏం చేశాడంటే తన సుదర్శన చక్రము నుండి అట్లాంటి సుదర్శన చక్రాన్నే మరొక దాన్ని అమ్మవారికి ఇచ్చాడు. ఇది 1000 అంచులు ఉన్న ఈ చక్రానికి, అమ్మవారికి ఇచ్చినటువంటి చక్రానికి, అంటే ఒకేసారి 1000 మంది రాక్షసులను అమ్మవారు చంపగలుగుతుంది ఈ విష్ణువు ఇచ్చినటువంటి చక్రాయుధము ద్వారా. ఇక శంకరుడు ఏం చేశాడంటే తన త్రిశూలము లాంటి మరొక త్రిశూలాన్ని సృష్టించి దానిని అమ్మవారికి ఇచ్చాడు. దాన్ని చూస్తేనే అది దేవతలకు అభయాన్ని ఇచ్చేటువంటి దానిలాగా కనపడుతుంది ఆ త్రిశూలాన్ని చూస్తేనే. ఇక వరుణుడు అనేటువంటి ఆయన శంఖాన్ని ఇచ్చాడు. అది శుభాలను ఇచ్చేదిగా, జయాలను కలిగించేట్టుగా ఉంది దాన్ని చూస్తేనే. ఇక అగ్నిదేవుడు శతగ్నిని అనే దాన్ని సృష్టించి ఇచ్చాడు. వాయుదేవుడు ఏం చేశాడంటే ఒక దివ్యమైనటువంటి విల్లును, అట్లాగే ఎన్ని వాడినప్పటికీ తరిగిపోయినటువంటి బాణాలు కలిగినటువంటి అంబుల పొదిని కూడా, అంటే అక్షయ తూణీరాన్ని కూడాను బహూకరించాడు. ఇక దేవేంద్రుడు తన వజ్రాయుధం నుంచి అట్లాంటి ఆయుధాన్నే మళ్ళీ సృష్టించి దానిని అమ్మవారికి బహూకరించాడు. యముడు తన ఆయుధం లాంటి దండను ఇచ్చాడు. బ్రహ్మదేవుడు గంగాజలముతో నిండినటువంటి పవిత్రమైనటువంటి కమండలుని బహుమతిగా ఇచ్చాడు. వరుణుడు పాశము అనేటువంటి ఆయుధాన్ని బహుమతిగా ఇచ్చాడు. కాలుడు ఖడ్గాన్ని ఇచ్చాడు, డాలును కూడా ఇచ్చాడు. విశ్వకర్మ గండ్రగొడ్డలిని సృష్టించి ఇచ్చాడు. కుబేరుడు అమృతాన్ని సేవించడానికి వీలైనటువంటి బంగారు పాత్రను ఇచ్చాడు. అట్లాగే త్వష్ట కౌమోదకి అనేటువంటి గదను కూడా ఇచ్చాడు. అంతేకాకుండా అనేకమైన దివ్యమైన అస్త్రాలను,
శత్రువులకు ఛేదించడానికి భేదించడానికి వీలు లేనటువంటి మంచి కవచాన్ని కూడాను సమర్పించాడు త్వష్ట. సూర్యుడు తన తేజస్సును అమ్మవారికి బహుమతిగా ఇచ్చాడు. ఈ విధంగా అమ్మవారు వివిధ ఆభరణములతోటి ఆయుధాలతోటి కన్నులు చెదిరిపోయేటట్లుగా ఉన్నది. ఆమెను చూసి దేవతలందరూ కూడాను భక్తి పారవస్యంతో నమః శివాయై కళ్యాణ్యై శాంత్యై పుష్ట్యై నమో నమః భగవత్యై నమో దేవ్యై రుద్రాణ్యై సతతం నమః కాళరాత్ర్యై తథాంబాయ ఇంద్రాణ్యై తే నమో నమః సిద్ధ్యై బుద్ధ్యై తథా వృద్ధ్యై వైష్ణవ్యై తే నమో నమః పృథివ్యాం యా స్థితా పృథ్వ్యా న జ్ఞాతా పృథివీం చ యా అంతః స్థితా యమయతి వందే తామీశ్వరీం పరాం మాయాయాం యా స్థితా జ్ఞాతా మాయయా న చ తామజాం అంతఃస్థితా ప్రేరయతి ప్రేరయిత్రి నమః శివాం అని చెప్పి ఈ విధంగా దేవతలు అమ్మా సిద్ధి బుద్ధి వృద్ధి తుష్టి పుష్టి శాంతిప్రదమైనటువంటి రుద్రానికి ఇంద్రానికి కళ్యాణికి వైష్ణవి అయినటువంటి నీకు నమస్కారం. అలానే కాళరాత్రి అయినటువంటి భగవతికి కూడా నమస్కారము. భూమికి తెలియకుండా భూమిని తెలుసుకోకుండా భూమిపైనే ఉంటూ అందరి అంతరంగాలలో ప్రకాశిస్తూ సకల ప్రాణికోటిని కూడా నియంత్రిస్తూ ఉండేటువంటి ఓ జగదీశ్వరి నీకు నమస్కారాలు. మాయ కారణంగానే తెలుసుకుంటానికి వీలు లేనటువంటి మాయారూపిణిమైనటువంటి ఓ భగవతి నీకు నమస్కారాలు. అందరిలో అంతఃశక్తిగా ఉండి నడిపించేటువంటి ప్రేరేపించేటువంటి ఓ అమ్మా నీకు నమస్కారాలు అని చెప్పి వాళ్ళు ఈ విధంగా దేవతలు అమ్మవారిని స్తుతి చేశారు. అమ్మా ఇంతవరకు మేము శత్రువులు రాక్షసుల బాధలతో బాధపడుతూ ఉన్నాం. ఇప్పటికైనా మాకు శుభాలు కలిగేట్లుగా చెయ్యి. మదము చేత వరము చేత గర్వితుడైనటువంటి ఆ మహిషాసురుని చంపేయి. వాడు సామాన్యుడు కాదు, గొప్ప మాయావి. అంతేకాదు నీచుడు, స్త్రీ చేతిలో మాత్రమే చచ్చేటువంటి వాడు. ఎప్పటికప్పుడు అనేక రూపాలు ధరిస్తూ దేవతలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడాను బాధిస్తూ ఉంటాడు. మమ్మల్ని బాధించడము అనేది వాడికి ఒక ఆట అయిపోయింది. ఇప్పుడు మా అందరికీ నీవు దిక్కుగా దొరికావు, అందువల్ల మమ్మల్ని ఇప్పుడు కాపాడమ్మా అని చెప్పి ఈ దేవతలందరూ కూడాను అమ్మవారిని ప్రార్థించారు. ఇట్లా చేసినటువంటి దేవతల యొక్క స్తుతికి అమ్మవారు కూడాను చాలా సంతోషపడిపోయింది. చిరునవ్వులు చిందిస్తూ ఇట్లా అంటుంది, భయం త్యజంతు గీర్వాణ మహిషాత్ మందచేతసః హనిష్యామి రణేద్యైవ వరదృప్తం విమోహితం. ఓ దేవతలారా, ఇక మీరు నిర్భయంగా ఉండండి. ఈ మహిషాసుని నేను చంపేస్తాను, ఇప్పుడే చంపుతాను అని చెప్పి ఒకసారి నవ్వింది. అంతేకాకుండా ఇంకా అంటుంది కదా, అసలు ఈ కాలము అనేది చాలా బలమైంది. లేకపోతే దేవతలు త్రిమూర్తులు అంతటి వాళ్ళు కూడాను ఇలా మహిషాసురుడి నుండి బాధలు పడడం ఏంటి?
వాడు అలా ఎవరికి జయింపరాని వాడుగా మారటం ఏమిటి? అందువల్ల ఏమనిపిస్తుందంటే సుఖ దుఃఖాలకి కాలమే కర్త అనిపిస్తున్నది. లేకపోతే సృష్టించడము, పాలన చేయటము, లయము చేయటము చేసేటువంటి త్రిమూర్తులే ఇలా మోహంలో పడిపోయి మహిషాసుడి బాధలలో చిక్కుకోవడం ఏంటి? అందువల్ల ఈ కాలము అనేది ఎటువంటిదో మనకి ఇప్పుడు బాగా తెలుస్తున్నది అంటూ ఒక్కసారి ఇంత మునుపు చిరునవ్వుగా నవ్వినటువంటి ఆమె ఒక్కసారి వికటాట్టహాసము చేసింది, బాగా పెద్దగా నవ్వింది. ఆమె కన్నులు బాగా ఎరిపెక్కాయి, ముఖం చాలా గంభీరంగా ఉంది. అంత మునుపు ప్రసన్నంగా ఉన్నటువంటి ముఖము ఇప్పుడు గంభీరంగా ఉంది. అంత మునుపు చిరునవ్వుతో ఉన్నటువంటి ఆమె నగవు ఇప్పుడు వికటాట్టహాసం అయిపోయింది. ఆ నవ్వినటువంటి శబ్దము దిక్కులంతటా కూడా వ్యాపించింది. దిక్కులన్నీ కూడా మారుమ్రోగాయి. భూమి ఒక్కసారి కంపించిపోయింది. పర్వతాలన్నీ కూడా కదిలిపోయాయి. సముద్రాల్లోని నీళ్ళన్నీ కూడా ఒక్కసారి సుడులు సుడులుగా తిరిగిపోయాయి. మేరు పర్వతం గడగడలాడిపోయింది. ఈ రాక్షసులు ఉన్నారే, వాళ్ళ గుండెలన్నీ కూడా దడదడలాడాయి. ఎందుకంటే ఎప్పుడూ అంత మునుపు అటువంటి శబ్దాన్ని వాళ్ళు వినలేదు. దేవతలు మాత్రము జయహో జయహో అంటూ ధ్వనులు చేశారు. అంతేకాకుండా పాహి పాహి అంటూ కూడాను ప్రార్థించడం మొదలుపెట్టారు. ఇటువంటి ధ్వని, అమ్మవారు చేసినటువంటి వికటాట్టహాస ధ్వని మహిషాసురుడికి కూడా వినిపించింది. ఒక్కసారి అలా వినిపించేవాడికి వాడికి ఏదో కీడు శంకించింది. ఏమిటి ధ్వని, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి దగ్గర సమీపంలో దానవులను పిలిచి, అరే ఎవరో చూడండి ఆ ధ్వని చేసింది, వాడిని పిలుచుకురండి, చంపి పారేస్తాను, ఒకవేళ మీరు వెళ్ళటానికి ఆలస్యం చేస్తే నేనే వెళ్ళి వాడి అంతు చూస్తాను అని చెప్పన్నాడు. అంతేకాకుండా వాడు దేవత అయినా దానవుడైనా ఆ దుష్టుని పట్టి బంధించి వెంటనే నా దగ్గరికి పట్టుకోరండి. దానవులు ఇటువంటి పని చెయ్యరు, ఎందుకంటే దానవులందరూ కూడా నాకు వశమయ్యే ఉన్నారు. కాబట్టి ఇది దానవుల పని కాదు. అందువల్ల ఈ పని ఎవరు చేసి ఉంటారా అనేది మీరు తెలుసుకొని రండి, ఈ ధ్వనిని చేసిన వాడిని పట్టుకొని ఈడ్చుకోరండి అని చెప్పి వెంటనే చంపుతాను అన్నాడు. దూతలు వెంటనే నలుదిక్కులకి వెళ్ళారు. అష్టాదశ భుజాం దివ్యాం సర్వాభరణభూషితాం సర్వలక్షణ సంపన్నాం వరాయుధరాం శుభాం. అలా వెళ్ళినటువంటి దూతలకి 18 భుజాలతోటి అనేకమైన దివ్య ఆభరణములతోటి ఆయుధాలతోటి ఎంతో అందంగా విరాజిల్లుతూ సింహం మీద కూర్చున్నటువంటి అమ్మవారు కనిపించింది. ఆమె బంగారు పాత్రలో అమృతాన్ని పోసుకొని చక్కగా ఆస్వాదిస్తూ క్రోలుతూ ఉన్నది. ఆ స్థితిలో ఉన్నటువంటి అమ్మవారిని చూసేటప్పటికి ఈ మహిషాసురుడి యొక్క దూతలకి పై ప్రాణాలు పైనే పోయినాయి. ఎందుకంటే ఆమె రూపం కానీ, ఆమె రూపం నుంచి రూపం వెదజల్లేటువంటి ప్రకాశాన్ని కానీ వాళ్ళు చూడలేకపోతున్నారు. పరుగు పరుగున తిరిగి వచ్చి మహిషుడికి ఇట్లా చెప్పారు, ఓ రాజా, మేమొక స్త్రీని చూచాం. ఆమె అనేక ఆభరణాలను ధరించి ఉంది. మాకు చూస్తే ఆమె మానవ కాంతలాగా లేదు, అలానే దేవకాంత కూడా కాదు, ఏ దివ్యలోకం నుండో వచ్చినటువంటి ఆమెలాగా ఉంది.
చాలా అందంగా కూడా ఉంది అంటూ నా మానుషి నా సురీస దివ్య రూప మనోహర అని చెప్పి అన్నారు. అంతేకాకుండా ఆమె సింహం మీద కూర్చొని ఉంది, 18 భుజాలతో ఉంది, వివిధ ఆభరణాలను ధరించి ఉంది. ఆమె మధువును సేవిస్తూ పెద్దగా నవ్వుతూ కూడా ఉంది. ఆమె నవ్విన నవ్వే, ఆ శబ్దమే దిక్కులంతటా కూడా వ్యాపించింది. మీరు విన్నటువంటి ధ్వని కూడాను అదేను అని చెప్పి వాళ్ళు చెప్పారు. అంతేకాకుండా ఆవిడ ఎవరో, ఆవిడ భర్త ఎవరో మాకు తెలియలేదు. అంతేకాకుండా ఆమె నేల మీద నిలిచి ఉండలేదు, అంతరిక్షంలో ఉంది. దేవతలంతా కూడాను ఆమెను స్తుతి చేస్తూ ఉన్నారు, జయహో జయహో అంటూ ఉన్నారు, పాహి పాహి అంటూ ఉన్నారు. అంతేకాకుండా మా శత్రువులైనటువంటి రాక్షసులను జహి జహి అంటున్నారు, అంటే చంపు అని చెప్పి అంటున్నారు. ఆవిడ ఎందుకు వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఏమి చేయటానికి వచ్చిందో మాకైతే తెలియలేదు మహారాజా. అసలు ఆమె దివ్య తేజస్సు మేము చూడలేనంతగా దుస్సాహంగా ఉంది, కళ్ళు మినిమిట్లు కలిపేట్లుగా ఉంది, తేరిపార చూడలేకపోయాం. ఆమెలో శృంగారము వీరరసము కూడా పొంగి పొర్లుతూ ఉంది. అట్లాగే రౌద్రము అద్భుత రసాన్ని కూడాను తొణికిసలాడిస్తూ ఉంది ఆమె. అసలు ఇటువంటి రూపాన్ని మేమెప్పుడూ కూడా ఇంత మునుపు చూచి ఉండలేదు. ఆమెను దగ్గరకు వెళ్ళి పలకరించడానికి మాకు ధైర్యం చాలలేదు. మీరు కేవలం చూచి రమ్మన్నారు కాబట్టి అంతవరకే మేము చేసి వచ్చాం. ఇప్పుడు మీరు ఏమి చెప్తే ఆ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి అంటారు. దూతలు చెప్పింది విన్నాడు మహిషాసురుడు. ఆ స్త్రీని చాలా తేలిగ్గా తీసుకున్నాడు. ఒక దానవ వీరుణ్ణి చూచి, మంత్రివర్య, మీరు మహాసేనతోటి తరలి ఆ దివ్యసుందరి దగ్గరకు వెళ్ళండి, ఆ సౌందర్య రాశిని నా దగ్గరకు తీసుకురండి, రానంటే చంపడం మాత్రం చెయ్యొద్దు, ప్రాణాలతో బంధించి తీసుకురండి. ఎందుకంటే అంతటి సౌందర్య రాశిని నేను పట్టమహిషిగా చేసుకోవాలని ఉంది. ప్రీతియుక్త సమాయాతి యది సా మృగలోచన రసభంగో యథా న స్యాత్ తథా కురు మమేప్సితం. ఓ దానవ ప్రముఖ, సాధ్యమైనంతవరకు ఆమె తనంతట తాను ఇష్టంగా వచ్చేట్టుగానే చూడు, నా కోరిక తీరేటట్లుగానే చూడు. ఎందుకంటే ఆవిడ రూప సౌందర్యాన్ని గురించి ఈ దూతలు చెప్పిన తర్వాత, విన్న తర్వాత నా మనస్సు ఆమె పట్ల ఆకర్షితురాలయ్యింది, నేను చాలా మోహితుడను అయ్యాను అని చెప్పి అంటాడు. ఆ తర్వాత ఆ మంత్రి కూడాను అశ్వబలముతో, గజబలముతో, రథాలతోటి బయలుదేరి ఆ మహాదేవి ఉన్నటువంటి చోటుకి కాస్త దూరంగా నిలబడి వినయంగా నమస్కరించి ఇట్లా అంటున్నాడు. ఓ సౌందర్యవతి, నీవు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు? నేను అడుగుతున్నప్పటికీ
నా ప్రభువు అడుగుతున్నట్లుగానే నీవు భావించు. ఆయన భావాలనే, ఆయన అభిప్రాయాలనే నేను నీకు విన్నవించుకుంటున్నాను. మా దైత్య నాయకుడు నాడే మహిషాసురుడు, ఇతడు చాలా గొప్పవాడు, కామరూపధారి, అంటే ఇష్టమైనటువంటి రూపాన్ని ధరించగలిగినటువంటి వాడు. నువ్వు ఇట్లా వచ్చావని చెప్పి తెలిసి నీ సౌందర్యాన్ని విని చాలా ముగ్ధుడయ్యాడు. ఆయన నిన్ను చూడాలి అని చెప్పి అనుకుంటున్నాడు. నీవు కోరితే మానవ రూపాన్ని ధరించి నీ దగ్గరికే వస్తాడు. అట్లా కాకుండా నీవు నీ అంతటా మా మహారాజు దగ్గరికి వస్తే అది చాలా మంచిది. ఈ రెండిట్లో నీకు ఎట్లా ఇష్టమైతే అట్లా చేయవలసింది. అతడు నీకు పూర్తిగా వశుడైపోయాడు, నీ సౌందర్యానికి దాసుడైపోయాడు. ఓ సుందరాంగి, చెప్పు, ఇప్పుడు నేనేం చేయాలో, మా ప్రభువుకి ఏమి విన్నవించుకోవాలో తెలియజేయి అని చెప్పి అన్నాడు. ఈ రాక్షస మంత్రి చెప్పిన మాటలు విని ఒక్కసారి అమ్మవారు విరగబడి నవ్వింది. అంతలోనే చాలా గంభీరురాలైపోయింది. ఒక మేఘం కనుక గర్జిస్తే ఎట్లా ఉంటుందో అటువంటి కంఠస్వరముతో స్పష్టంగా ఇట్లా అంటుంది. మహాలక్ష్మీమితి ఖ్యాతాం సర్వదైత్య నిషూదినీం ప్రార్థితాహం సురైః సర్వైర్మహిషస్య వధాయ చ. ఓ మంత్రివర్యా, నేను ఈ దేవతలందరికీ కూడాను కన్నతల్లిని. నన్ను మహాలక్ష్మి అంటారు. నేను ఈ రాక్షసులందరినీ చంపడానికే వచ్చాను. ఈ దేవతలు నీ ప్రభువైనటువంటి మహిషాసురుణ్ణి మట్టుబెట్టమని ప్రార్థిస్తే వచ్చాను. ఎందుకంటే దేవతలకు చెందవలసినటువంటి యజ్ఞ భాగాలను మహిషాసురుడు తాను తీసుకుంటూ ఉన్నాడు. దేవతలనందరినీ కూడాను చాలా బాధలు పెడుతూ ఉన్నాడు. అందుకని మీ నాయకుడిని చంపడం కోసమే నేను వచ్చాను. ఒంటరిగా వచ్చాను, నాకు సైన్యమేమీ లేదు. నువ్వు యుద్ధతంత్రాలలో ఒకడైనటువంటి సామాన్ని ఉపయోగించి వినయంగా పలికావు కాబట్టి నేను కూడాను అంతే నమ్రతగా వినయంగా నీకు సమాధానం చెబుతున్నాను. అందుచేతే నిన్ను నేను క్షమించాను. లేదంటే ఈ పాటికి నిన్ను చెప్పులో చంపేసేదాన్ని. ప్రత్యేకించి నేను చంపక్కర్లా, నా చూపులే నిన్ను భస్మము చేసేవి. నువ్వు శ్రావ్యంగా వినసొంపుగా వినయము ఉట్టిపడేట్టుగా మాట్లాడావు కాబట్టి బతికిపోయావు. అందువల్ల ఇప్పుడు వెళ్ళు, నీ ప్రభువుతో చెప్పు, నా మాటగా ఇట్లా చెప్పు. గచ్చ పాతాళమధునా జీవితేచ్ఛా యదస్తితే నో చేత్కృతాగతం దుష్టం హనిష్యామి రణాంగణే. ఓ రాక్షసాధమా, మహిషాసురా, బతకాలని చెప్పి కనుక కోరిక ఉంటే నీవు వెంటనే పాతాళ లోకానికి వెళ్ళిపో. లేదంటే ప్రాణాలను కోల్పో. ఇప్పటికే ఎన్నో పాపాలు చేశావు. అన్నిటికీ శిక్షగా నీకు నేను మరణదండన విధిస్తాను, అంటే చంపుతాను. నా బాణాలతోటి నీ శరీరం అంతా కూడాను తుట్టుపడేట్టుగా చేస్తాను, యమలోకానికి పంపిస్తాను. నేను ఇప్పటికీ నీ పట్ల దయను కలిగి ఉన్నాను కాబట్టి దాన్ని గమనించి
నీవు పాతాళానికి వెళ్ళిపో, ప్రాణాలు నిలుపుకో. నిన్ను చంపితే నాకు ఫలితం ఏంటంటే దేవతలకి వాళ్ళ రాజ్యం వాళ్ళకి వస్తుంది. అందువల్ల ఈ స్వర్గాన్ని, భూమిని, సముద్రాన్ని విడిచిపెట్టి పారిపో, పాతాళానికి పారిపో. అట్లా కాకుండా యుద్ధము చేయాలి అనే కనుక కోరిక ఉంటే వెంటనే బయలుదేరిరా. మహావీరులతోటి, మహాబలాలతోటి వచ్చేసాయి. మీ అందరినీ కూడా ఒకేసారి చంపేస్తాను. ఎందుకంటే నాకు ఇది క్రొత్త కాదు. ప్రతి యుగంలో కూడా నేను అవతరిస్తూ ఉంటాను. నీలాంటి మూర్ఖుల్ని ఎంతోమందిని చంపుతూ ఉంటాను. అయితే నీవు ఆయుధాలు ధరించి ఉన్నావు కాబట్టి యుద్ధం చేసి వాడికి సాఫల్యం కూర్చు. లేకపోతే నీవు ఆయుధాలను ఊరికే మోసుకొచ్చినట్లు అవుతుంది. అంతేకాకుండా నీవు మన్మథుడి చేత బాధింపబడుతున్నావుగా అని అంటున్నావు. కాబట్టి తప్పకుండా యుద్ధం చేయి. నీవు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాలను చుట్టుకొని చాలా మిడిసిపడుతున్నట్టున్నావు. కానీ బ్రహ్మదేవుడు ఒక విషయం చెప్పాడు, నీకు ఎప్పటికైనా సరే స్త్రీ చేతులనే చచ్చిపోతావు అనేటువంటి మాట కూడా నీకు చెప్పాడు. దాన్ని మర్చిపోవాకు. ఎందుకంటే బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటకు తిరుగు ఉండదు. ఆ బ్రహ్మదేవుడి మాటను నిజము చేయడానికే నేను వచ్చాను. స్త్రీ రూపం ధరించి వచ్చాను. నీ పాపం పండింది, చావు కూడా మూడింది. అంతేకాదు మరొకసారి చివరిసారిగా కూడా చెబుతున్నాను, బ్రతుకు మీద తీపి ఉంటే పాతాళలో కానీ పారిపో అని చెప్పి అన్నది. ఈ అమ్మవారు ఇచ్చినటువంటి ప్రతి సందేశాన్ని మహిషాసురుని యొక్క మంత్రి తిరిగి వెళ్ళి ఆయనకు వినిపిస్తాడు. అక్కడికి ఆ మంత్రి చాలా భయపడుతూనే ఇంకా మహిషాసురుడి దగ్గరికి వెళ్ళలేదు. అమ్మవారితోనే ఆ మహిషాసుని మంత్రి ఇట్లా అంటాడు. చాలా భయపడ్డాడు మహిషాసుని మంత్రి. అమ్మవారి మాటలు విని ఒక్కసారి చాలా భయపడ్డాడు. భయపడి ఆ భయాన్ని మళ్ళీ పైకి కనపడకుండా చేస్తూ ఇట్లా అంటున్నాడు, అమ్మా, ఆడవారికి తగినట్లుగానే నీవు మాట్లాడావు, కానీ ఒక్క విషయం ఆలోచించు. నీవు ఒంటరి దానివి. కహ శ్రమ కరిరాజస్య మాలతీ పుష్పమర్దనే మారణే తబ బామోరు మహిషస్య తథారణే. అమ్మా, నీవు ఒంటరి దానవు, పైగా చాలా చిన్నదానివి, సుకుమారంగా ఉన్నావు. మా మహిషాసురుడు చూద్దామా అంటే చాలు పెద్దవాడు, పెద్ద శరీరం కలవాడు, చాలా కర్కశంగా ఉంటాడు, చాలా కఠిన హృదయుడు, పెద్ద సైన్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, భయంకరమైనటువంటి అస్త్రాలను శస్త్రాలను కూడా కూడి ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు నిన్ను చాలా తేలిగ్గా ఓడిస్తాడు. ఎందుకంటే ఒక మదించిన ఏనుగు కనుక ఉందంటే అది మాలతీ పుష్పాన్ని సునాయాసంగా నలిపి పారేస్తుంది. అట్లాగే మా మహారాజు కూడాను సుకుమార గాత్రుడు అయినటువంటి నిన్ను క్షణాలలో చంపివేస్తాడు అని చెప్పి అంటాడు. ఎందుకంటే ఇంతకన్నా నేను కష్టంగా మాట్లాడడానికి వీలలేదు. ఎందుకంటే మా రాజుగారు నీకు నయానా భయానా చెప్పి తీసుకురమ్మన్నారు. అంతేకాకుండా మా రాజుగారు నీ పట్ల ఏదో ప్రేమానురాగాలతో ఉన్నాడు అని చెప్పి ఆయనను లోకు చేసి చూడబాకు, మాట్లాడబాకు.
ఆయన నిన్ను మోహించడం వల్లనే నేను ఇట్లా నిన్ను చంపకుండా ప్రియంగా మాట్లాడవలసి వచ్చింది. మా ప్రభువు సకల రాజ్యాన్ని, సమస్త ధనాగారాన్ని నీకు సమర్పిస్తాడు, నీకు అనుకూలంగా నడుచుకుంటాడు. అందువల్ల నీవు కూడా ఆయనకి అనుకూలంగా ఉండేట్టుగా నీ అభిప్రాయాన్ని మార్చుకో. ఊరికే రోషానికి పోయి మరణాన్ని తెచ్చుకోవాకు. బాగా ఆలోచించు. నేను కూడాను నీకు ఎటువంటి కష్టము రాకూడదు అనే ఉద్దేశంతో కాళ్ళ వేళ్ళ పడి బతిమాలుతున్నాను. నిన్ను భక్తితో నీ కాళ్ళకు మొక్కుతున్నాను. మా ప్రభువును కాదనకు. వెంటనే మహారాజ్ఞిగా పట్టాభిషేకం జరిపించుకో. ఆయనను కనుక పెళ్లి చేసుకున్నావంటే ముల్లోకాలు కూడా నీకు లోబడిపోతాయి. చక్కగా అతడితో సంసార సుఖాలను పొందుతూ ఉండవచ్చు అని చెప్పి అంటాడు. అప్పుడు అమ్మవారు మరొక్క మారు నవ్వింది. సౌమ్యంగానే ఇట్లా అంటుంది, ఓ పిచ్చివాడా, నువ్వు ఆ మహిషాసురుడికి చాలా ముఖ్యమైన వాడిలాగా వచ్చావు. ఆప్తుడివి, ముఖ్యుడివి నువ్వే ఇట్లా ఉన్నావు. అంతేకాకుండా నీ పశుబుద్ధి కూడాను ప్రతి మాటలోనూ కనపడుతూ ఉంది. అసలు నీలాంటి వాడిని మంత్రిగా పెట్టుకున్నాడు అంటే ఇక ఆ మహిషాసురుడు ఎంత తెలివిగలవాడో మనకు అర్థమవుతున్నది. మిమ్మల్ని చూస్తే దొందు అన్నట్లుగానే ఉంది. భలే ఆ రాజుకి భలే మంత్రివి అయ్యావు నువ్వు. నేను ఆడదాన్నే, పురుషుణ్ణి కాను. స్త్రీ వేషంతో వచ్చాను. నీ ప్రభు ఏం చేశాడు? ఆడదాని చేతిలో చచ్చిపోవాలి అని చెప్పి బ్రహ్మదేవుణ్ణి వరంగా కోరుకున్నాడు. అట్లా ఆడదాని చేతిలో చచ్చిపోవాలి అని చెప్పి కోరుకున్నాడంటే వాడు ఎంత మూర్ఖుడో నువ్వు ఇక ఆలోచించు. ఎందుకంటే ఆడదాని చేతిలో చచ్చిపోవడం అనేది వీరోచితమైనటువంటి పని కాదు. మీ ప్రభువు అలాంటి వరాన్ని కోరుకున్నాడు కనుక ఇప్పుడు అతను కోరుకున్నట్లు జరుగుతుంది. అందుకే నేను వచ్చాను. నాకు సైన్యమేమి అవసరం లేదు, ఆయుధాలు కూడా అవసరం లేదు. విపరీతం యదా దైవం తృణం వజ్రసమం భవేత్ విదిచ్చేత్ సుముఖ కామం కులిశం తులవత్తదా. దైవము ప్రతికూలించిన వాడి పట్ల ఆయుధాలేమీ ఉపయోగించక్కల్లా. ఒక్క గడ్డి పరిక కూడా అటువంటి వాడి పట్ల వజ్రాయుధంలాగానే పనిచేస్తుంది. దైవము అనుకూలించిన వాడికి వజ్రాయుధమైనా సరే గడ్డి పరకంతా ఎప్పుడూ కాదు అని చెప్పి చెప్తుంది. అయినా ఏం చేస్తాం? మరణం రాసిపెట్టి ఉన్న తర్వాత ఎంత సైన్యం ఉంటే మాత్రం లాభమేముంది? జీవుడికి దేహంతో సంబంధము అనేది కాలయోగాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటుంది. ఆ కాలాన్ని బట్టే విడిపోతూ ఉంటుంది. సుఖము దుఃఖము లాగా చావు కూడా ముందే రాసిపెట్టి ఉంటుంది. ఎవడికి ఎప్పుడు ఎట్లా చావు రాసిపెట్టి ఉంటుందో అట్లా జరుగుతుంది. దాన్ని మార్చడం అనేది ఎవరి వల్ల కూడా కాదు. త్రిమూర్తులకు కూడా ఈ సృష్టి స్థితి వినాశాలు తప్పనిసరి.
ఇక నీ ప్రభువు ఎంత వాళ్ళ ముందు. ఏ మృత్యుర్ధర్మిణస్తేషాం వరదానేన దత్పితాః మరిష్యామో న మన్యంతే తే మూఢా మందచేతసః. చావును తప్పించుకోలేని వారు ముచ్చటపడి ఇచ్చినటువంటి వరదానాలతోటి నీ ప్రభువు లాంటి వారు ఏమనుకుంటారంటే మాకు చావు లేదు అని విరబీగుతూ ఉంటారు. అలా విరబీగటం కన్నా మూర్ఖత్వము అనేది మరొకటి ఉండదన్నమాట. అందువల్ల ఓ మంత్రి, నువ్వు త్వరగా వెళ్ళు, నీ ప్రభువుకు నా సందేశాన్ని వినిపించు. ఎందుకంటే ఆయన ఎట్లా చెబితే అట్లా చేయాల్సిన వాడివి కదా నువ్వు. అందువల్ల నిన్ను నేను తప్పుపట్టను. అతనికి నా మాటగా చెప్పు, ఇంద్రుడు రేపటి నుంచి స్వర్గలోకానికి అధిపతి, మహిషాసురుడు కాదు. అంతేకాకుండా దేవతలే ఋషులు మానవులు చేసేటువంటి యజ్ఞ యాగాలలో అవిర్భోక్తలవుతారని కూడా చెప్పు. మీరంతా ఇప్పుడే పాతాళలోకానికి పారిపోండి, లేదా నాతోటి యుద్ధం చేసి ప్రాణాలు పోగొట్టుకోండి అని చెప్పి అంటుంది. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి యుద్ధంలో విష్ణుమూర్తితో సహా దేవతలందరినీ జయించాం కదా అని అనుకుంటున్నాడేమో మీ ప్రభువు. అట్లా గర్వపడవద్దని చెప్పు. అది నీ ప్రభువు యొక్క శక్తి కాదు. అప్పుడు విష్ణువు ఓడిపోవడం బ్రహ్మ ఇచ్చినటువంటి బలం వల్ల అట్లా జరిగింది. ఆ విషయము మీ ప్రభువును తెలుసుకోమను, వెళ్ళు అని చెప్పి పంపించేసింది. అమ్మవారు చెప్పినటువంటి సందేశాన్ని విన్నాడు ఈ మంత్రి. ఆలోచనలో పడ్డాడు. ఈవిడితో యుద్ధం చేయాలా, యుద్ధం చేయకుండా తిరిగి వెళ్ళాలా? ప్రభువు ఏం చేశాడు? మోహపరివస్తుడై ఉన్నాడు. ఇక్కడ కార్యాన్ని చక్కబెట్టుకొని రమ్మన్నాడు. నేను ఒకవేళ యుద్ధం చేస్తే ఈ కార్యము చెడిపోతుందేమో, అందువల్ల యుద్ధం చేయడం సమంజసం కాదు. అందువల్ల ఎట్లా వచ్చానో అట్లాగే వెళ్ళి జరిగింది ప్రభువుకి చెప్తాను. తర్వాత ఆయనే ఏం చేయాలి అనేది నిర్ణయించుకుంటాడు అనుకుంటాడు. అంతేకాకుండా తనకు అవసరమైతే మంత్రులు మొదలైన వాళ్ళతోటి సలహాలను సంప్రదింపులు చేస్తాడు అనుకుంటాడు. అందువల్ల నేను ఇప్పుడు ఎటువంటి సాహసం చేయకూడదు. ఎందుకంటే నేను ఇప్పుడు యుద్ధం చేసి గెలిచినా ఓడినా కూడాను నా ప్రభు అయినటువంటి మహిషాసురుడికి అప్రియమే అవుతుంది, ఆయనకి కోపమే వస్తుంది. ప్రభువులు కదా, ప్రభువులు ఎటువంటి వాళ్ళు? ముందు కోపం పుడుతుంది, తర్వాత వాళ్ళు పుడతారు. అందుచేత బుద్ధిగా తిరిగి వెళ్ళి ఆమె ఏం చెప్పిందో ఆమె మాటలను మహిషాసురుడి యొక్క చెవిలో వేస్తాను, ఆ తర్వాత ఆయన ఇష్టం అని చెప్పి ఇలా ఒక నిశ్చయానికి వచ్చి ఆ మంత్రి వెంటనే తిరిగి మహిషాసురుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆయన ముందు నిలబడి ఇట్లా అంటాడు, ఓ రాజా, మీరన్న ప్రకారం నేను వెళ్ళాను, ఆ దివ్యసుందరిని దర్శించాను. మీరు చెప్పమన్నట్లుగానే మిమ్మల్ని పెళ్లి చేసుకొని ముల్లోకాలకు మహారాణి కమ్మని చెప్పాను, మీకు ప్రియము కలిగించమని కూడా చెప్పాను. కానీ ఆమె నా మాటలను పెడచెవిన పెట్టింది. ఇంకా ఏమందంటే, ఎంత మూర్ఖుడివి నీవు,
దున్నపోతువి. దున్నపోతు అంటే పశువులలోకెల్లా కూడా నీచమైన పశువు. దేవతల యొక్క ప్రీతి కోసము దానిని బలిస్తూ ఉంటారు. నేనెక్కడ, మీ దున్నపోతు ఎక్కడ? వాడిని పెళ్లి చేసుకోమంటావేమిటి? వాడికి బుద్ధి లేకపోయినా నీకైనా బుద్ధి ఉండక్కర్లేదా అని చెప్పి నన్ను చివాట్లు పెట్టింది. ఇంకోసారి ఈ మాటలు కనుక మాట్లాడామంటే ప్రాణాలు తీస్తాను, మీ రాజును పాతాళ లోకానికి పారిపోమ్మను, లేదా యుద్ధం చేసి నా చేతిలో చావమని చెప్పు అని చెప్పి గద్దించింది అని చెప్పి ఆ మహాదేవి యొక్క సందేశాన్ని ఆ మంత్రి మహిషుడికి విన్నవించుకుంటాడు. అప్పుడు మహిషాసురుడు ఏం చేస్తాడంటే, ఈమె సామాన్యురాలులాగా లేదు, శాంబరీ మాయలాగా ఉంది, బాగా ఆలోచించండి, అన్నీ చర్చించండి, కర్తవ్యం ఏమిటో కూడాను తేల్చండి అని చెప్పి మంత్రులందరినీ కూడాను సమావేశపరిచి వాళ్ళని సలహా అడుగుతాడు. వాళ్ళందరూ కూడాను ఒక్కొక్కరు కాకుండా అందరూ ముక్తకంఠంతో ఇట్లా అంటారు, మహారాజా సత్యమే చెప్పాలి, మేము అట్లాగే మీకు ఇష్టం ఉండేట్లుగానే మాట్లాడాలి, మీకు శ్రేయస్సు కలిగేట్లుగానే మేము ఉపదేశించాలి, ఇది పండితుల లక్షణము. ఒక్కొక్కప్పుడు హితమయ్యనిది అప్రియం కావచ్చు. హితము అంటే శ్రేయస్సు కలిగించేటువంటిది అని. మంచిది వేరు, హితమైనది వేరు. మంచిది అంటే తాత్కాలికంగా మంచిదిగా కనపడుతున్నప్పటికీ తర్వాత చెడు కలగవచ్చు. కానీ హితవు శ్రేయస్సు అంటే ఏంటంటే మనకి ముందు నష్టాన్నో లేదా కష్టాన్నో కలిగించేదిగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో దానివల్ల మనకు మంచి కలిగేట్లయితే, మేలు కలిగేట్లయితే అది హితమైంది, శ్రేయస్సు కలిగినది అవుతుందన్నమాట. అంటే మామూలుగా మంచికి శ్రేయస్సుకు ఈ తేడా ఉంది. అందువల్ల ప్రియమైనది అహితం కావచ్చు, మనకి ఇష్టమైంది కదా అనుకుంటే అది మనకి మంచి చేసేది కాకపోవచ్చు. మందు ఉంటుంది, ఔషధం, ఇది తీసుకుంటానికి చాలా అనిష్టంగానే ఉంటుంది. కానీ అది కనుక తీసుకుంటే ఏమవుతుంది, మన రోగము పోతుంది, మన ఆరోగ్యం చక్కబడుతుంది. అంటే హితవు అనేది ఇట్లాంటిదన్నమాట. కాబట్టి అన్ని వేళలా కూడాను సత్యానిదే అగ్రపీఠం. అయితే సత్యస్య శ్రోత మంతా చ దుర్లభ పృథివీపదే భక్తాపి దుర్లభ కామం బహుశ్చాటు భాషకాః. అయితే సత్యం చెప్పేవాడు కానీ వినేవాడు కానీ ఎక్కువ మంది ఉండరు, చాలా కొద్దిమందే ఉంటారు. ఇక ఎదుటి వాళ్ళకి ప్రియంగా ఉండేటువంటి మాటలు చెప్పేవాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు. అందువల్ల మహారాజా, ఇది చాలా కష్టమైన విషయము. క్షణాలలో ఏదో ఒక నిర్ణయం చేసి మేము చెప్పలేము. అసలు ఎవరికి ఎప్పుడు ఏది శుభమో ఏది అశుభమో తెలిసి చెప్పగలిగిన వాడు ఎవరు ఉండరు, ఈ ముల్లోకాలలో కూడా ఎవడూ లేడు అని చెప్పి చెప్తాడు. అప్పుడు మహిషాసురుడు అనుకుంటాడు, వీళ్ళు నా మంత్రులు సచివులు అయినప్పటికీ వీళ్ళు ఉన్న విషయాల్ని స్పష్టంగా చెప్పడానికి భయపడుతున్నారు అని చెప్పి అనుకొని ఓ చిరునవ్వు నవ్వుకొని తర్వాత వాళ్ళతోటి ఇలా అంటాడు,
మీ అభిప్రాయాలను ఇలా ఏదో మూకుమ్మడిగా చెప్పవద్దు. అమాత్యులారా, బహూనాం మతమాజ్ఞాయ విచార్య చ పునః పునః యచ్ఛ్రేయస్తద్ధి కర్తవ్యం కార్యం కార్య విచక్షణైః. ఓ మంత్రులారా, మీ మీ అభిప్రాయాలను ఎవరి మట్టుకు వారు విడివిడిగా చెప్పండి. మీ అభిప్రాయాలను అందరివి విన్న తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. ఎందుకంటే ఇట్లా అందరి అభిప్రాయాలను తెలుసుకొని తను ఒక అభిప్రాయానికి రావడమే ఉత్తమమైనది, మంచిది అని చెప్పి పెద్దవాళ్ళందరూ పండితులందరూ కూడాను ఒప్పుకుంటూ ఉంటారు అన్నాడు. అప్పుడు విరూపాక్షుడు అనేటువంటి వాడు ఉన్నాడు. అతను లేచి రాజుగారికి ఇష్టంగా ఉండేట్లుగా మాట్లాడాలి అని చెప్పి ఇట్లా అంటున్నాడు. ఓ రాజా, ఒక ఆడది ఏదో మదంతో మాట్లాడితే, బెదిరింపు మాటలు మాట్లాడితే వాటికి బెదిరిపోతామా మనం? అసలు నీ వంటి వాళ్ళు అసలు భయపడతారా? ఎందుకంటే ఒక స్త్రీ నిన్ను గెలవడం అనేది ఉండదు, గెలవడం అనేది అసత్యం. ఈ విషయం తెలుసు నీకు. అట్లాగే ఆమె గెలవడం కూడా సాహసమని కూడా తెలుసు. ఆమె ఏదో అజ్ఞానంగా స్త్రీ బుద్ధితోటి అట్లా అంది అని కూడా నీకు తెలుసు. ఎందుకంటే నీవు ముల్లోకాలను కూడా జయించినటువంటి వాడివి. నువ్వు బెదిరిపోవడం ఏంటి? బెదిరిపోవాల్సిన పని లేదు. అసలు ఈ సమయంలో నువ్వు దీనత్వాన్ని పొందడమే నీకు పెద్ద అపనింద అయిపోతుంది. అందుకని నీ దాకా ఎందుకు కానీ నేను ఒక్కడినే వెళ్ళి ఆ చెండికను చీల్చి చెండాడి వస్తాను. నువ్వు హాయిగా విశ్రాంతిగా ఉండు, ప్రశాంతంగా ఉండు. నాకు తోడుగా కొంత సేనను మాత్రం తీసుకొని వెళ్తాను. ఆమెనేం చేస్తాను? బాణాలు అనేటువంటి సర్పాలతోటి ఆమెను బంధించి ఆ స్త్రీని తీసుకొచ్చి నీ పాదాల ముందు ఉంచుతాను. నీకు లోబడి ఉండేట్లుగా చేస్తాను. అప్పుడు నువ్వు తెలుసుకుంటావు నా శక్తి సామర్థ్యాలు ఎట్లాంటివి అనేటువంటి విషయాన్ని. అప్పుడు దుర్ధరుడు అనేవాడు లేచాడు. వాడు కూడాను విరూపాక్షుడు ఏ విధంగా అయితే మాట్లాడాడో వాడికి అనుకూలంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఓ రాజా, అంతేకాకుండా వీడు ఇంకో పని కూడా చేశాడు. అమ్మవారి మాటలకి వ్యంగ్యార్థాలు, నీచార్థాలు తీసి రాజుకి ఇంకా సుఖము ప్రియము కలిగించేటువంటి మాటలే మాట్లాడుతున్నాడు. ఓ రాజా, ఈ అమ్మాయిని చూస్తే ఏదో కామాతురలాగా అనిపిస్తున్నది. అంటే శృంగార భావములతో నిండిపోయినదిలాగా అనిపిస్తున్నది. పురుషుడి యొక్క కలయికను కోరుతున్నదిలాగా అనిపిస్తున్నది. అంతేకాకుండా ఆడవాళ్ళలో కొందరు తమ రూపాన్ని చూసుకొని తామే గర్వపడుతూ ఉంటారు. అటువంటి ఆమెలాగా ఉంది ఈమె ఏం చేస్తున్నది? భయపెట్టి నిన్ను వశం చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నది. ఇటువంటి స్త్రీల యొక్క స్వభావాలను రసికులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి అభిప్రాయాలను సూటిగా చెప్పరు, తమ ఇష్టాన్ని సూటిగా ప్రకటించరు. అవి అందరికీ అర్థం కావు. కామశాస్త్రం తెలుసుకున్నవాడే వాటిని అర్థం చేసుకోగలుగుతాడు అని చెప్పి చెప్తాడు. అయినా
ఆమె చెప్పినటువంటి భావాలకి కామశాస్త్రపరంగా ఇంత మునుపు వెళ్ళినటువంటి మంత్రి అర్థం చేసుకోలేకపోయాడు. వాడు ఏదేదో అనుకుని ఏదో చెప్పాడు. అందువల్ల ఆమె మీ పట్ల అనురక్తినే కలిగి ఉంది. అందువల్ల నేను వెళ్ళి ఆమెను అవసరమైతే ఓడించి ఆమెను తీసుకొస్తాను. ఎందుకంటే ఆమె మీ పట్ల ఇష్టాన్ని కలిగి ఉంది కాబట్టి ఆమె కూడాను వెంటనే నాతో పాటు మీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతుంది అని చెప్పి అన్నాడు. అప్పుడు తామ్రుడు అనేటువంటి వాడు లేచాడు. లేచి తామ్రుడు అనేవాడు లేచాడు. లేచి వీరావేశంతో ఇట్లా అన్నాడు, మహారాజా, ఆ దుర్ధరుడు చెప్పిందంతా కూడా అబద్ధం. ఆమె మాటలో మీరన్నట్టు శృంగార రసాలు కామభావనలు ఏమీ లేవు, వ్యంగ్యాలు అసలే లేవు. ఆమె కామాతుర కాదు. అంతేకాకుండా ప్రభువులైన మీ పట్ల ఏమాత్రం కూడా అనురక్తి కలిగింది కూడా కాదు. అసలు ఆవిడ మాటలన్నింటినీ మనం ఓ పక్కన పెడదాం, కాసేపు ఒక్కటి ఆలోచించాలి. ఆమె స్త్రీ రూపంలో ఉంది, అంతేకాకుండా ఒంటరిగా వచ్చింది, దేనిని ఆధారం లేకుండా నిలబడింది అంతరిక్షంలో. 18 చేతులు ఉన్నాయి. అటువంటి స్త్రీని మనం ఎప్పుడూ కూడాను చూడలేదు. అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి ఆయుధాలను కూడా ధరించి ఉంది. ఇది చాలా విచిత్రంగా ఉంది. మనకి విపరీతాలు కూడా కలిగిస్తుందేమో అన్నట్లుగా ఉంది. ఎందుకంటే కాలమే ఈ స్త్రీ రూపంతో వచ్చిందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. అంతేకాకుండా రాక్షసులందరికీ కూడా ఈ మధ్య చెడు కళలు వస్తున్నాయి, చెడు శకునాలు కనిపిస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజామున నాకు కళ వచ్చింది. నల్లని చీరలు ధరించినటువంటి ఒక స్త్రీ ఇంటి ముందు నిలబడి ఏడుస్తూ ఉంది. అట్లానే ఏవేవో పక్షులు వికృతంగా ఏడుస్తూ నగరమంతా తిరుగుతూ ఉన్నాయి. ఇట్లా మనకి కీడును కలిగించేటువంటి, కీడును సూచించేటువంటి అపశకునాలు అన్నీ కూడా ఎన్నో కనపడుతూ ఉన్నాయి. మీరు ఈ దృష్టితో ఆలోచించండి. ఆ విరూపాక్షుడు దుర్ధనుడు చెప్పిన ప్రకారంగా కాదు, మనకి వచ్చేటువంటి కళలు, కనపడేటువంటి అపశకునాలు, వీటిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. ఈ దృష్టితో చూసినప్పుడు ఈ స్త్రీ నిర్భయంగానే ఉంది, నిలబడే ఉంది, అంటే తన మాటకి కట్టుబడే ఉంది. మిమ్మల్ని మామూలుగా యుద్ధానికే పిలుస్తున్నది. ఆవిడ మానవకాంత కాదు, రాక్షసు కూడా కాదు, దేవత గంధర్వ స్త్రీ కూడా కాదు. నిన్ను మోహపరిచి దేవతలు నీకు నష్టాన్ని కలిగించడం కోసం ఏర్పాటు చేసినటువంటి స్త్రీ ఈమె. అట్లని ఆ స్త్రీని చూసి మిమ్మల్ని భయపడమని నేను చెప్పడం లేదు, అలాగే మీరు పిరికి పొందయి పారిపోవాలని కూడా చెప్పడం లేదు. కానీ నేనేమంటున్నానంటే, ఆ విరూపాక్షుడు దుర్ధనుడు చెప్పినటువంటి మాటల ప్రకారం కాకుండా నేను చెప్పేట్టుగా వినండి. యుద్ధమే చేద్దాం, ఎట్లా జరగాల్సి ఉంటే అట్లా జరుగుతుంది, దాన్ని ఎవరూ తప్పించలేరు.
అని చెప్పి అంటాడు. ఈ మాటలు మహిషాసురుడికి నచ్చాయి. వెంటనే అన్నాడు, ఓ తామ్రుడా, యుద్ధానికి సర్వసన్నద్ధుడిపై వెళ్ళు, ఆవిడను జయించు, సాధ్యమైనంతవరకు ఆమెను ప్రాణాలతో బంధించి తీసుకురావడానికి ప్రయత్నం చేయి. సాధ్యపడకపోతే అప్పుడు మాత్రమే ఆమెను చంపు. నీకు తెలుసు కదా నేను ఆమె పట్ల మోహాన్ని కలిగి ఉన్నానని. అందువల్ల నువ్వు తప్పని పరిస్థితుల్లోనైతేనే ఆమెను చంపు, లేకపోతే జాగ్రత్తగా మంచి మాటలతో లోపరుచుకొని ఆమెను తీసుకొని రా అని చెప్పి చెబుతాడు. ఆమె ఏదో ఇట్లా లోపరుచుకొని తీసుకురమ్మన్నాను కదా అని చెప్పి నువ్వు పిరికిగా కూడా ప్రవర్తించాల్సిన పని లేదు. ఆమెను లంగకపోతే నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పి చెప్తాడు. చెప్పి, ఓ తామ్రుడా, నువ్వు కామశాస్త్రాన్ని కూడా తెలుసుకున్నటువంటి వాడివి, నువ్వు ఆ సందర్భంలో ఎట్లా చేస్తే బాగుంటుందో ఆలోచించి ఆ ప్రకారంగా చెయ్యి. యుద్ధమే అవసరమనిపిస్తే రణభేరి మ్రోగించు. కాతరత్వం న కర్తవ్యం నిర్దయత్వం తథా నచ యాదృశ్యం హి మనస్తస్యాః కర్తవ్యం తాదృశ్యం త్వయా. ఓ తామ్రుడా, పిరికితనం పనికిరాదు, అట్లాగని నిర్భయంగా ఉండటం కూడా మంచిది కాదు. ఆవిడ మనసుని అర్థం చేసుకొని ఆ సందర్భానుకూలంగా నీవు అట్లా నడుచుకోవలసింది అని చెప్పి చెప్తాడు. ప్రభు ఆజ్ఞను శిరసావహించాడు తామ్రుడు. వినయంగా నమస్కరించాడు. పెద్ద సైన్యాన్ని తీసుకున్నాడు. యుద్ధరంగానికి వెళ్ళాడు. మార్గమధ్యంలో ఎన్నో అపశకునాలు ఎదురయ్యాయి. భయపడ్డాడు. నాకు కాలం సమీపించింది, నాకు చచ్చే కాలం వచ్చింది అని చెప్పి అనుకున్నాడు. అయినా ప్రభువు ఆజ్ఞ కాబట్టి ముందుకే వెళ్తూ ఉన్నాడు. ఆ సింహ వాహనం మీద కూర్చున్నటువంటి అమ్మవారిని చూచాడు. ఆమెను పొగుడుతున్నటువంటి దేవతలను కూడా గమనించాడు. చిన్నగా ఒంటరిగా నడిచి అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. వినయం ధూర్త లక్షణం అన్నట్లుగా వీడు కూడాను అతి వినయాన్ని ప్రదర్శించాడు. నమస్కరించాడు ఆమెకు. చాలా వినసొంపుగా ఉండేట్లుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎందుకంటే ముందే యుద్ధానికి వెళ్ళదలుచుకోలేదు. ఇట్లా అంటున్నాడు, ఓ దేవి, రాక్షసరాజైనటువంటి మహిషాసురుడు నీ గుణగణాలను విని నీ పట్ల అనురక్తిని కలిగి ఉన్నాడు. నిన్ను వివాహం చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాడు. ఆ ప్రభువు సామాన్యుడు అనుకుంటున్నావేమో, అతడు సామాన్యుడు కాదు. దేవతలను కూడా జయించినటువంటి వాడు. ఓ సుకుమారి, అతనిని భర్తగా పొంది నందనోద్యానవనంలో చక్కగా విహరించు. నువ్వెంతో అందగత్తెవి. ఆ అందానికి తగినట్లుగా చక్కగా సౌఖ్యాలను కూడా అనుభవించు. ఎవరైనా సరే సుఖాలు కోరుకుంటారు కానీ దుఃఖాలు కోరుకోరు. అందువల్ల నువ్వు కూడాను మా రాజును కనుక పెళ్లి చేసుకున్నట్లయితే నువ్వు సుఖాలు భోగాలు పొందవచ్చు అని చెప్పి అంటాడు. అని ఇంకా ఇలా కూడా అంటాడు, కరభోరు కిమర్థం తే గృహీతాజ్ఞాయుధాన్యలం పుష్పకందుక యోగ్యాస్తే కరాహ కమల కోమలాహ. అమ్మా, నువ్వు చాలా సుకుమారమైనటువంటి దానివి. నీకు ఈ భయంకరమైనటువంటి ఆయుధాలు ఎందుకు? నీ చేతులు చూద్దామా అంటే పద్మాల్లాగా చాలా సుకుమారంగా ఉన్నాయి.
అటువంటి చేతులు పూబంతుల్ని పట్టుకోవాలి కానీ బరువైనటువంటి ఈ బండ ఆయుధాలను ఎట్లా ధరిస్తావమ్మా, చాలు, ఇక ఈ ఆయుధాలు ధరించడం ఆపివేయి అని చెప్పి అంటాడు. అంతేకాకుండా అమ్మా, సుకుమారమైనటువంటి స్త్రీలు పూలను కూడా ఆయుధాలుగా చేసుకోకూడదు. ఆ విషయం గుర్తుపెట్టుకో. యుద్ధానికి ఎవరు దిగుతారు? విజ్ఞానులు ఎవరు యుద్ధానికి దిగరు. ధనలోభంతోనో రాజ్యలోభంతోనో ఉన్నవాళ్ళు మాత్రమే యుద్ధాలు చేసుకుంటారు, యుద్ధాల్లో వస్తారు. అటువంటి బాధ నీకెందుకు? పువ్వులను కూడా ఆయుధాలుగా చేసుకోకూడదు. అటువంటిది కత్తులతోటి కటారులతోటి శరీరాలకి గాయాలు చేసుకోవడం ఎందుకు? ఎవరికి ఆనందం కలిగిస్తుంది? అందువల్ల అమ్మా, నువ్వు కూడా ఆలోచించు. నా పట్ల ప్రసన్నురాలుగా ఉండు. దేవతలకు దానవులకు పూజితుడైనటువంటి మా ప్రభువును భర్తగా స్వీకరించు. నీకున్నటువంటి సమస్తమైన కోరికలు కూడా తీరిపోతాయి. పట్టమహిషివై ముల్లోకాలను కూడాను శాసిస్తావు. అందువల్ల యుద్ధము అనేది నీకు సరిపడదు, సుఖపడు. అంతేకాకుండా యుద్ధం వల్ల గెలుపు తప్పనిసరిగా వస్తుందని చెప్పలేం. కష్టాలు మాత్రం తప్పనిసరిగా వస్తాయి. అందువల్ల దాని జోలికి వెళ్ళబాకు. నువ్వు మా రాజుని పెళ్లి చేసుకో, చక్కగా రాజ్యభోగాలు అనుభవించు. బంగారం లాంటి కొడుకు పుడతాడు నీకు. వాడు అచ్చం నీలాగనే సౌందర్యవంతుడై ఉంటాడు. అట్లాగే మా రాజు తర్వాత రాజు అవుతాడు, గౌరవప్రదంగా బతుకుతాడు. నా మాట విని ఆలోచించి మా రాజును పెళ్లి చేసుకోమ్మా అని చెప్పి చెప్తాడు. అప్పుడు అమ్మవారు ఒక్కసారి వాడిని చూసి ఎగతాళిగా ఇట్లా అంటుంది, ఓ తామ్రాసురుడా, వెంటనే తిరిగి వెళ్ళు. నీ ప్రభువుకి చెప్పు. ఏమని? ఇంతటి బుద్ధిహీనుణ్ణి ఎక్కడా నేను చూడలేదని చెప్పు. అంతేకాకుండా నువ్వు కామభావనను కలిగి ఉండటం వల్ల పూర్తిగా జ్ఞానాన్ని కోల్పోయావు. నీకు జన్మనిచ్చిన తల్లి అటువంటిది, గడ్డి తిని బతికేటువంటిది. నేను అటువంటి దాన్ని కాను. నాకు కొమ్ములు లేవు, వేలాడే పట్ల లేదు, తోక లేదు, బర్రెను కాదు అని చెప్పు. అంతేకాదు, నేను ఇంద్రుడు మొదలైన వాళ్ళనే పెళ్లి చేసుకోను. ఇటువంటి పశువుని పెళ్లి చేసుకుంటానా? అది కాక నేను పతింవరను కాను. పతింవరను అంటే పతిని కోరుకునేటువంటిది అని, అటువంటి దాన్ని కాను. నేను కన్యను కాను. నాకు పెళ్ళి అయింది, భర్త ఉన్నాడు. అతడు సర్వకర్త, సర్వసాక్షి, అకర్త, స్థిరుడు, నిస్పృహుడు, నిర్గుణుడు, నిర్మముడు, నిరాలంబుడు, నిరాశ్రయుడు, అనంతుడు, సర్వజ్ఞుడు, పూర్ణుడు, పూర్ణాశయుడు, శుభప్రదుడు, శాంతుడు, సర్వదృక్కు, సర్వభావనుడు, సర్వపావనుడు. ఇటువంటి భగవంతుడికి ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు ఉన్నటువంటి పూర్ణ పురుషోత్తముడు నా భర్త. అటువంటి వాణ్ణి విడిచిపెట్టి నీచుడైనటువంటి నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా? నీకన్నా బుద్ధుందా అని చెప్పి అంటుంది. అని చెప్పి ఇంకా ప్రబుద్ధ్య
యుధ్యతాం కామం కరోమి యమవాహనం అథవా మనుజానాం వై కరిష్యే జలవాహకం. ఇంకా మీ రాజుకు చెప్పు, కళ్ళు తెరిచి ఒళ్ళు తెలుసుకొని యుద్ధానికి రమ్మను. దున్నపోతు కదా, అంత తొందరగా బోధపడదు నేను చెప్పేది. ఇక్కడికి వస్తే యముడికి వాహనంగా ఉండేట్లుగైనా చేస్తాను అతన్ని, లేదా మనుషులకి నీళ్లు కావాల్సి వస్తాయి. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఆ ప్రాంతాలకు ఆ బండ్లకి ఇతన్ని వాహనంగా కట్టి నీటిని సరఫరా చేయిస్తాను అని చెప్పి అంటుంది. అంతేకాకుండా బతకాలి అనేటువంటి కోరిక ఉంటే పాతాళ లోకానికి పారిపోమను. కామం సదృశయోగ సంసారే సుఖదో భవేత్ అన్యథా దుఃఖదో భూయాదజ్ఞానాద్యది కల్పితః. ఏంటంటే సదృశులకు వివాహం జరిపితే సంసారం సుఖంగా ఉంటుంది. అట్లా కాకుండా అజ్ఞానంతో ఎవరితో పడితే వాళ్ళతో పెళ్లి చేస్తే అది ఆ దంపతులకు నరకప్రాయం అవుతుంది. ఈ మాత్రం తెలియని మూర్ఖుడివా నువ్వు? ఈ మహిషాసురుణ్ణి భర్తగా చేసుకోమని చెప్పి నాకు బోధిస్తున్నావు. నేనెక్కడా వాడెక్కడా? కొమ్ములు ఉన్నటువంటి దున్నపోతుతో నాకు సంబంధం ఏంటి? పో, నువ్వు కూడా పో, వెళ్ళి నీ ప్రభుత్వంతో కలిసి సైన్యాన్ని వెంట పెట్టుకొని యుద్ధానికి రండి. మీ అందరినీ కూడాను సకుటుంబ బంధుమిత్ర పరివారంగా అందరినీ కూడా నేను చంపేస్తాను. లేదా బతకాలి అనుకుంటే ఇప్పటికి కూడా మీకు అవకాశం ఉంది. మీరేం చేయాలంటే ఈ దేవలోకాన్ని, ఈ యజ్ఞ భాగాలను వదిలేసి పారిపోండి. ఇట్లా చెప్పి ఆ మహాదేవి భీషణంగా గర్జించింది ఒక్కసారి. ఆ గర్జన ఎలా ఉందంటే ప్రళయకాలంలో నల్లటి మేఘాలు చేసేటువంటి గర్జన లాగా ఉంది. అంటే ఉరిమినట్లు ఉంది. ఆ ధ్వనితోటి దిక్కులన్నీ కూడా పిక్కటిల్లాయి. రాక్షసులందరూ గడగడలాడిపోయారు. ఈ భూమి అంతా కూడాను కంపించింది. పర్వతాలు దొల్లిపడ్డాయి. ఈ రాక్షస స్త్రీలు ఉన్నారే, ఆ రాక్షస స్త్రీలలో గర్భవతులైన వాళ్ళకి గర్భస్రావాలు కూడా జరిగినాయి ఆ శబ్దానికి. ఇక దగ్గరలో ఉన్నటువంటి ఈ తామ్రుడు ఉన్నాడే, వీడు భయంతో గజగజ ఉనికిపోతున్నాడు. ఏం చేయాలో తోచడం లేదు, నిశ్చేష్టుడైపోయాడు. వెంటనే పరుగులంకించుకున్నాడు. సరాసరి మహిషుడి దగ్గరికి వెళ్ళాడు. నగరంలో ఉన్నటువంటి దానవుల పరిస్థితి కూడా ఇదే. ఎవరికి ఏం వినపడటం లేదు. ఒకసారి అటు ఇటు పరుగులు తీస్తూ ఉన్నారు. ఆ సమయంలో అమ్మవారి వాహనం కూడాను పెద్దగా గర్జించింది. ఆమె ఆ సింహం యొక్క గర్జనకే దానవులలో చాలామంది ప్రాణాలు వదిలేశారు. మహిషుడు కూడా మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఏం చేద్దాము అని చెప్పి సన్నిహితులతో చర్చించాడు. దుర్గాలలో దాక్కుందామా, యుద్ధానికి వెళ్దామా, లేకపోతే ఎక్కడికైనా పారిపోదామా, వీటిలో ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి తన పండితులను, మిత్రులను, మంత్రులను వాళ్ళందరినీ కూడాను అడిగాడు. ఈ విధంగా ఇంకో కారణం ఏంటంటే ఈమెను కనుక చూస్తే ఈమె సామాన్యమైన స్త్రీ కాదనిపిస్తున్నది. అబల కాదు, చాలా ప్రబలే. అబల అంటే బలహీనురాలు, ప్రబల అంటే చాలా బలవంతురాలు అని అర్థం.
అంతేకాకుండా ఈమె ఏదో మానవ మాతృరాలు కాదు, దేవతలు నిర్మించినటువంటిది. ఏకాకిని కూడా కాదు, నిలాలంబ కూడా కాదు. దీనికి కారణం ఏమిటో మనం ఆలోచించాలి. ఆమె సుకుమారమైనటువంటి స్త్రీ అయ్యుండి కూడాను యుద్ధానికి రమ్మని కవిస్తున్నది. ఇంతకన్నా ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏముండదు. ఎవరితోనైనా సరే యుద్ధానికంటూ దిగితే సంఖ్యాబలం ఉంది కదా అని చెప్పి జయిస్తాము అనుకోవడానికి వీలలేదు. ఒంటరి కదా అని చెప్పి ఓడిపోవడానికి కూడాను అవకాశం లేదు. ఎందుకంటే జయము గెలుపు అనేవి ఎప్పుడూ కూడాను దైవాధీనాలేను. ఆ దైవం కంటికి కనిపించదు. దైవం కంటికి కనిపించదు కాబట్టి ఆ దైవశక్తినే అదృష్టము అని చెప్పి అంటారు మన ఉపాయవాదులు. ఇది దుర్బలులకు, పిరికి పందలకి ఒక అవకాశంగా వాళ్ళ అసమర్థతను చెప్పుకోవడానికి, సమర్థించుకోవడానికి ఒక అవకాశంగా కనపడుతూ ఉంటుంది. సమర్థులకు ఈ దైవం అనేది ఎక్కడా కనపడదు. అదృష్టం అనే మాట కూడా వినపడదు. అందువల్ల ఒకవేళ అది ఉన్నా కూడాను పరాక్రమవంతులకు ఎప్పుడూ కూడాను ఉద్యమమే అంటే ప్రయత్నమే అన్నీ అవుతూ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు నేనేం చేయాలో అది ఆలోచించి చెప్పండి అని చెప్పి తన మంత్రులని మళ్ళీ కొడతాడు. ఉపాయవాదినః ప్రాహుః దైవం కింకేన వీక్షితం అదృష్టమితి యన్నామ ప్రవదంతి మనీషిణః తత్సత్వేపి ప్రమాణం కిం కాతరాశావలంబనం న సమర్థ జనానాం హి దైవం కుత్రాపి లక్ష్యతే ఉద్యమో దైవమేతౌ హి సూరకాతరయోర్మతం వింకిత్యాద్య ధియా సర్వం కర్తవ్యం కార్యమాదరాత్. ఈ మహిషాసురుడి యొక్క ప్రసంగమిని దైత్య నాయకులందరూ కూడాను ఒక్కసారి గంభీరులైపోయారు. కొంతసేపటికి ఆలోచన తెమిలి బిడాలుడు అనేవాడు ఎట్లా అంటున్నాడు, మహారాజా ఈమె ఎవరో ముందు తెలుసుకోవాలి, ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి, ఆమెను గురించి పూర్తిగా ఆచూకీ తీయాలి. ఎందుకంటే నీకు స్త్రీ చేతిలో మరణం ఉందని తెలుసు. అందువల్ల దేవతలు కూడా ఆ విషయాన్ని గమనించి వాళ్ళ వాళ్ళ తేజస్సులతోటి ఈ సుందరిని సృష్టించి ఉంటారు. వాళ్ళందరూ కూడాను ఆకాశంలో నిలబడి అదృశ్యులై నిలబడి యుద్ధాన్ని చూసి ఆనందిస్తున్నారు. అంతేకాకుండా అవసరానికి ఆవిడకు సహకరిస్తారు. అంతేకాకుండా ఈ సుందరిని అడ్డు పెట్టుకొని విష్ణువు, రుద్రుడు, దేవేంద్రుడు మొదలైన వాళ్ళు రాక్షసులందరినీ కూడాను చంపుతారు. ఈ సుందరే నిన్ను చంపుతుంది. ఇది వారి ప్రణాళిక. ఊహించి చెప్పడం కాదు, నాకు అందిన సమాచారాన్ని బట్టి చెప్తున్నాను. అయితే మహారాజా ఏమి జరుగుతుందో అది జరగని. ఇప్పుడు మాత్రము ఈమెతో యుద్ధానికి దిగవద్దు అని మాత్రం నేను చెప్పను. ఇది దేవతలు పన్నిన వ్యూహం. ఆ విషయం గ్రహించమంటాను. ఇక నిర్ణయం మీది. అయితే మేమున్నాం, మీకోసం చావడానికి కూడా మేము సిద్ధమేను. నీ వెంట నిలుస్తాం, అది మా ధర్మం కూడా. ఈ విషయంలో మమ్మల్ని ఏమీ నువ్వు సందేహించాల్సిన పని లేదు. కాకపోతే ఆలోచించవలసింది ఏంటంటే, ఒక ఆడది ఒంటరిగా వచ్చి నిలబడి మహాసైన్య సమేతులమైనటువంటి మనల్ని యుద్ధానికి రమ్మంటుంది. ఈ యుద్ధమే జరిగితే ఈసారి జయలక్ష్మి మనల్ని వరించదు అనటం ఖాయం. అయినప్పటికీ గెలుపు రాదు అని తెలిసినప్పటికీ
మనం యుద్ధం చేయక తప్పదు, యుద్ధం చేయాలి. ఎందుకంటే మహావీరులము కదా, యుద్ధం నుండి పారిపోకూడదు. అలా పారిపోతే అప్రతిష్ట వస్తుంది మనకి. మనం ఇంద్రాదులతో పోరాడినప్పుడే యుద్ధరంగం నుంచి పారిపోలేదు. అటువంటిది ఒక ఆడుదానితో యుద్ధం చేసేటప్పుడు మన యుద్ధరంగం నుంచి పారిపోతామా? అది చాలా మనకి అవమానకరము. అందువల్ల యుద్ధమే మనకిప్పుడు చేయదగింది. గెలుపు రావచ్చు, ఓటమి కలగచ్చు, లేదా లయమే కలగచ్చు. లయమే అంటే మరణమే రావచ్చు. ఏది ఎట్లా జరగాలి ఉంటే అది అట్లా జరుగుతుంది. దానికోసం మనం దిగులు పడాల్సిన పని లేదు. మరణిస్తే కీర్తి దక్కుతుంది. వేళ గెలిచామంటే సుఖాలు వస్తాయి. మనం ఈ రెండిటికి సిద్ధపడి, అంటే వీర మరణము కలిగిన జయము కలిగిన రెండింటినీ ఒకే దృష్టితో ఆలోచించి మనం యుద్ధానికి దిగుదాం. మరణము అనేది ఎట్లాగూ తప్పదు. ఎప్పుడైనా సరే ఏదో సమయంలో ఎప్పుడైనా ఎవరైనా చావక తప్పదు. అందువల్ల ఆ మరణానికి భయపడి ఇప్పుడు ఇక్కడి నుండి పారిపోయి అపకీర్తిని మూటగట్టుకుండే కన్నా యుద్ధంలో చచ్చినా కూడాను ఉత్తమమే అవుతుంది. ఎందుకంటే అపకీర్తితో జీవించడానికి మరణించడానికి కూడా తేడా లేదు. ఎందుకంటే యుద్ధంలో చస్తామని చెప్పి పారిపోయి వేరే చోట్ల బతుకుతున్నప్పటికీ ఇతరుల యొక్క సూటిపోటి మాటలు మనం భరించలేము. వీడే వీరుడు, యుద్ధం నుంచి పారిపోయి వచ్చాడు, ఇక్కడ దాచుకొని ఉన్నాడు అని చెప్పి మన అందరూ నలుగురు నాలుగు మాటలు అంటుండే అది ఇంకా బాధాకరంగా ఉంటుంది. అందువల్ల మనం మరణిస్తామేమో అని చెప్పి భయపడటం దుఃఖపడటం మంచిది కాదు. ఇప్పుడు యుద్ధమే చేద్దాము అని చెప్పి అంటాడు ఈ బిడాలుడు అనేటువంటి వాడు. ఈ బిడాలుడి నిర్ణయం విన్న తర్వాత దుర్ముఖుడు భాస్కలుడు కూడా అదే ధోరణిలో మాట్లాడతారు. ఈ వీరరసానికి ఉత్సాహమే స్థాయి భావంగా ఉంటుంది. అది పుష్కలంగా ఉండాలి, లేకపోతే భయం ఆవరిస్తుంది. ఈ భయం ఆవరించినప్పుడు ఎంతటి వీరుడైనా సరే ఏ పని చేయలేడు. అందువల్ల భయాన్ని ఎప్పుడూ కూడాను మన దరిదాపుల్లోకి రానియకూడదు అని చెప్పి అనుకుంటాడు. అందువల్ల ఓ మహారాజా, నీవు అనుమతిస్తే నేను ఒక్కడినే వెళ్ళి ఆ చెంచలాక్షిని హతమారుస్తాను. ఒంటరిగా ఉన్నటువంటి ఆడదానిని ఎదిరించడానికి నీ దాకా ఎందుకు, నేను చాలు. ఆ చండికను ఇప్పుడే యమలోకానికి పంపిస్తాను. ఏనాడు ఎవరికీ నేను భయపడలేదు. అష్టదిక్పాలకులను అధికారులను కూడా ఎదిరించి నేను పోరాడినటువంటి వాడను, తెలుసుగా నీకు. అందువల్ల నీవు కనుక అనుమతిస్తే నేను యుద్ధరంగానికి వెళ్తాను, నీవు రావాల్సిన పని లేదు అని చెప్పంటాడు. ఇలా ఈ భాస్కరుడి యొక్క ప్రసంగం దుర్జనుడిని కూడా బాగా ఉత్సాహపరిచింది. ముందుకు వచ్చి ప్రభువుకి శిరస్సు వంచి నమస్కరించాడు. మహిషాసురా, నన్ను అనుమతించు. ఈ క్షణంలో వెళ్ళి చండికను చంపి మరో నిమిషంలో నేను ముందు ఉంచుతాను. ఆవిడ ఎవరైనా ఏమైనా పర్వాలేదు, ఆవిడని గురించినటువంటి ఆలోచనలు అనవసరం. ఆమెను చంపడానికి అసలు ఇన్ని సమావేశాలు, ఇన్ని ఆలోచనలు ఎందుకు? సిగ్గు. ఈ పాడి పనికి ఒక పెద్ద వ్యూహరచన కూడా చేయాలా? చిటికలా చంపివేసి వస్తాను, నువ్వు అను చాలు. 18 చేతులున్నాయిట ఆమెకు, 16 ఆయుధాలు ఉన్నాయిట.
సింహాన్ని వాహనం చేసుకొని ఉందిట. ఇదంతా వట్టి మాయ. నిన్ను భయపెట్టడానికి దేవతలు చేసినటువంటి కుట్ర ఇది. ఈ సత్యాన్ని గ్రహించు. మనసులో చేసుకున్నటువంటి భయాన్ని కూడా వెంటనే పారద్రోలు. మేమంతా నీ మంత్రులమే కదా, మా అందరి అభిప్రాయాలు కూడా ఒకటేను. యుద్ధం యుద్ధం యుద్ధం, ముమ్మాటికి యుద్ధమే మనం చేయదగింది అని చెప్పి అంటాడు. కలాహ కిం కిం న కుర్వంతి విశ్వస్తా లోభతత్పరాః తామసాః పాపనిరతాః బుద్ధిహీనాః శఠాస్తథా. ఓ రాజా, మంత్రులలో కూడాను సాత్వికులు, రాజసులు, తామసులు అని ఉంటారు. సాత్వికులు నిరంతరము స్వామి యొక్క కార్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు. రాజసులు అభిప్రాయ భేదాలకు పెట్టిన పేరై ఉంటారు. వీరు రాజకార్యము కంటే కూడా తమ కార్యం నెరవేరాలని చెప్పి చూస్తూ ఉంటారు. అయితే యాదృచ్ఛికంగా తమ కార్యాలతో పాటు ప్రభు యొక్క కార్యాలు కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. ఇక తామసులు అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు లోభగుణాన్ని కలిగి ఉంటారు. కేవలము తమ పనులు జరిగితే చాలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఒక్కోసారి తమ పనుల కోసం రాజు కార్యాలను కూడాను భంగపరుస్తూ ఉంటారు. అంతేకాకుండా శత్రువులతోటి చేతులు కలుపుతూ ఉంటారు. శత్రువులు పెట్టేటువంటి లోభాలకి తేలిగ్గా లొంగిపోతూ ఉంటారు. అంతేకాకుండా వారికి అవసరమైనటువంటి సమాచారాన్ని కూడా శత్రువులకి వీళ్ళు అందిస్తూ ఉంటారు. వీరు పైకి కనిపించినటువంటి అంతఃశత్రువులు అని చెప్పి అంటారు. ఈ విధంగా యుద్ధం వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ తామస మంత్రులు ప్రభుని భయపెడుతూ ఉంటారు. అందువల్ల వీరిని ఎప్పుడూ నమ్మకూడదు. నమ్మితే ఇంతే సంగతులు. రాజుగారి యొక్క పని భంగమైపోతుంది. రహస్యాలు కూడాను బట్టబయలైపోతాయి. ఎందుకంటే ఈ చెడ్డవాళ్ళకి చేయకూడనిది అంటూ ఏముండదు. లంచాలకు కూడా లొంగిపోతూ ఉంటారు. అందువల్ల ఈ తామసులు పాప నిరుతులు, పాపంతో కూడి ఉంటారు. బుద్ధిహీనులు, శఠులు, నీచులు కూడా. ఇటువంటి వాళ్ళని రాజుగారి దగ్గరికి తీయకూడదు కూడాను. అందువల్ల ఓ మహారాజా, నన్ను ఆజ్ఞాపించు, ఎవరిని నువ్వు నమ్ముకోవాకు. ఎందుకంటే మిగిలిన వాళ్ళలో ఎవరు సాత్వికులో, ఎవరు రాజసులో, ఎవరు తామసులో ఇప్పుడు గుర్తించడం కష్టం. కాబట్టి వాళ్ళందరినీ పక్కన పెట్టి నన్నే యుద్ధానికి పంపించు. ఇప్పుడే రణరంగానికి వెళ్ళి కార్యము చక్కబెట్టుకొస్తాను. నువ్వు ఏమీ దిగులు పడవాకు, నిశ్చింతగా ఉండు. సాధ్యమైనంత వరకు ఆ దుర్మార్గురాల్ని బంధించి తీసుకొస్తాను, లేదంటే సంహరించి వస్తాను. నా పరాక్రమాన్ని, నా ధైర్యాన్ని, నా బాహుశక్తిని, నా ప్రభుభక్తి కూడాను ఎట్లా ఉంటుందో నువ్వు ఈరోజు చూస్తూ ఉంటావు అని చెప్పి అంటాడు. ఈ విధంగా అతడు చెప్తాడనమాట. సరే, ఈ ప్రసంగానికి మహిషాసురుడు అవునం లేదు, కాలం లేదు. అయినప్పటికీ భాస్కలుడు, దుర్ముఖులు ఇద్దరు కూడా ఆయుధాలు ధరించి సేనతో కూడి యుద్ధానికి బయలుదేరారు. అమ్మవారు ఉన్న చోటికి వెళ్ళారు. ఇక
అమ్మవారు ఈ భాస్కరుడిని దున్ముఖుడిని రేపు సంహారం చేయటం జరుగుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అపరాధ సహస్రాణి క్రియంతే అనిశం మయా దాసోయమితి మామత్వా క్షమస్వ పరమేశ్వరి. అపరాధ సహస్రాణి క్రియంతే అనిశం మయా దాసోయమితి మామత్వా క్షమస్వ పరమేశ్వర. సర్వం శ్రీ గురుచరణ సమర్పితోస్తు.